possible. Only believe. Lord, I believe. My Lord, I believe. And all things are possible. Only believe. Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. Thank you, Father. ఈ యొక్క సమయంలో మన మధ్యలో పాస్టర్ మార్క్ గారు వచ్చి మనకు థ్యాంక్ యూ ప్రార్థించుకుందాం. ఇంతకు ఇక్కడ సహోదరుడు పీటర్ ఎవరు? పీటర్ చేయొద్దు. కృపారాణి, శిష్య కృపారాణి. ఓకే, మీ ఇద్దరు రైట్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, నీకు స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ ప్రశస్తమైన రక్తము క్రిందికి వచ్చి సహోదరుడు పీటర్ని, సహోదరి కృపారాణిని ప్రభువా, ఇదిగో నీ రక్తము క్రింద పెడుతున్నాము. ఇదిగో వారి యొక్క ప్రధాన కార్యక్రమంలోనికి నువ్వు మమ్మల్ని అందరినీ నడిపించినందుకు వందనాలు దేవా. ఇక్కడ సోదరుడు పీటర్, సహోదరి కృపారాణిని ప్రదానం చేసుకున్నటకు వచ్చి ఉన్నాడు దేవా. మన కార్యక్రమంలో ఇదిగో స్థానిక సంఘ కాపరి పాస్టర్ మోషే గారి ఆధ్వర్యంలో, వారి సంఘంలో, అలానే ఇక్కడున్న దైవజనులందరి సమక్షంలో ప్రభువా, ఇదిగో ఈ కార్యము జరుగుతున్నందుకు నిన్ను స్తుతిస్తున్నాము. ఎందుకంటే మేము లేఖనములో చదివినట్టుగా అపోస్తుడైన పౌలు గారు, అల్ఫా వర్తమానికుడు, పక్షిరాజు ప్రవక్త అయిన పౌలు గారు చెప్పినట్లుగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు పవిత్రాలను కన్యకనుగా నేను మిమ్మల్ని ప్రదానము చేసి తిని అని చెప్పి ఉన్నాడు ప్రభువా. దానికి మాదిరియే ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది. నిశ్చయముగా ఈ రోజున ఈ కార్యం అంతటికి మేమందరము సాక్షులుగా ఉన్నందుకు నీకు వందనాలు దేవా. ఎందుకంటే జగత్ పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే సోదరుడు పీటర్, సిస్టర్ కృపారాణి ఇద్దరిని కూడా నువ్వు ఏక శరీరముగా ఏర్పరచుకున్నావు. వాళ్ళిద్దరు అప్పుడే ఏక శరీరముగా నీ ఆలోచనలో ఉన్నారు, నీ యొక్క మనస్సులో ఉన్నారు ప్రభువా. ఇప్పుడు అది ఇక్కడ నెరవేర్పు జరుగుతా ఉన్నది ప్రభువా. ఇప్పుడు అది జరుగుతుండగా నువ్వు సహాయము చేయి. ఆ కార్యక్రమం అంతా ప్రభువా నీ చిత్త ప్రకారముగా, నీ వాక్యానుసారముగా జరుగును గాక. ప్రవక్త ఇలాగూ చెప్పడం మేము వర్తమానంలో విన్నాం ప్రభువా. ఆయన అంటున్నాడు, నువ్వెప్పుడైతే వాక్యమును నెరవేర్పు చేస్తావో అక్కడ ఖచ్చితంగా దేవుడు ఉంటాడు. ఎస్, ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఉన్నావు. ఎందుకు అంటే ఇక్కడ నీ వాక్యం నెరవేర్పు అవుతున్నది. వాక్యానుసారముగా ఇది జరుగుతూ ఉన్నది, లేఖనానుసారముగా ఇది జరుగుతూ ఉన్నది. ఈ వాక్యము జరిగించుటకు నువ్వు మమ్మల్ని అందరూ నడిపించినందుకు వందనాలు. అందుకే ఇప్పుడు నువ్వు మా మధ్యలో ఉన్నావు యేసయ్యా. ఇప్పుడు నీ ఆత్మ ఆధ్వర్యములో, నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతలో ఇదంతయు జరిగిస్తున్నందుకు వందనాలు. ఇప్పుడు నీ వాక్యములోనికి వెళ్తున్నాం యేసయ్యా. నీ వాక్యమును మాకు తెరిచి అనేక విషయాలు మాకు అర్థమవునట్టుగా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా, మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నా. ఈ కాలపు ప్రవక్త విలియం బ్రానమ్ ద్వారా నువ్వేదైతే ప్రభువా మాకు బోధించున్నావో అది మేము ఖచ్చితంగా గ్రహించుదుము కాక దాన్ని పట్టుకునే భాగ్యం మాకు దయచేయమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి దయచేసి.
క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరి ఒక మధ్యాహ్న కాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించును గాక. మరి ఈరోజు నన్ను ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి పాస్టర్ మోషే గారికి, వారి కుటుంబానికి, సంఘానికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు తెలియజేస్తున్నాను. అలా ఇక్కడున్న దేవజనులందరికీ కూడా నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో పేరు పేరున నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. అలానే స్థానిక సంఘము, వివిధ సంఘంలో నుండి వచ్చిన విశ్వాసులు, దైవజనుల కుటుంబాలు అందరికీ నేను ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మీ అందరిని దీవించును గాక. అన్నిటికంటే ముఖ్యముగా సోదరుడు పీటర్కి, అలానే సోదరి కృపారానికి, వారిద్దరికి నేను ప్రత్యేకంగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మీరు కుటుంబాలను కూడా ప్రభు దీవించును గాక. కొంచెం సంతోషంగా ఉండండి, మీ ముఖంలో సంతోషం ఉండాలా. ఎందుకంటే కార్యక్రమం మాది కాదు, మీ ఇద్దరిది. ప్రైజ్ ది లార్డ్. మీరు నవ్వుతే మేము నవ్వుతాం, మీరు సీరియస్గా ఉంటే మేము కూడా సీరియస్గా ఉంటాం. హల్లెలూయా. సరే, ఏది ఏమైనా ఈరోజు మరి యొక్క అద్భుతమైన సమయంలో మనం ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పటికే కొంచెం ఆలస్యం అయిపోయింది, బట్ వి విల్ సీ. కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశిస్తున్నాను నేను. మరి ఇక్కడ మనము ఆదికాండము 24వ అధ్యాయములో ఇస్సాకు, రిబ్కా వారి యొక్క ప్రధానము మరియు వివాహమును గురించి మనం చదువుతున్నాము. అదేవిధంగా ఇక్కడ మెయిన్ క్యారెక్టర్స్ మనకేం కనబడుతుందంటే అబ్రహాము ఇంటిలో నమ్మకమైన పెద్ద దాసుడైన ఎలియాజరు, ఆ తర్వాత అక్కడ ఇస్సాకు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఆ తర్వాత రిబ్కా యొక్క సహోదరుడైన లాబాను, మరి అతని యొక్క తల్లి. వింటున్నారా? వారిద్దరు తల్లి. అలానే అక్కడ ఒంటెలు, కొన్ని వస్తువులు, బంగారు నగలు, వెండి నగలు, వస్త్రాలు, ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఈ 24 అధ్యాయంకి వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కనబడతా ఉన్నాయి. కానీ ప్రతి దానికి ఒక అర్థం ఉన్నది. ఇట్ వాజ్ రిటన్, అది ఇక్కడ రాయబడి ఉన్నది అని అంటేనే అర్థము ఖచ్చితంగా మనం ఏం చెప్పగలమంటే ప్రతి దానికి ఒక అర్థం ఉన్నదని అక్కడ చూపిస్తూ ఉన్నది. ప్రేమను దేవుని పిల్లలారా, ఇప్పుడు నేను కొంచెం మొదటి నుండి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రధానానికి వెళ్ళే ముందు మన ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన వర్తమానము గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానం, ద మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్. మెసేజ్ పేరు మ్యారేజ్ ఆఫ్ ద ల్యాంబ్, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం అనే వర్తమానం మన తెలుగులో కూడా ఉంది. దాన్ని దయచేసి మీరు చదవగలిగిన వాళ్ళందరూ చదవండి. ముఖ్యంగా వివాహము చేసుకోబోతున్న వారు, యవనస్తులు, అది తప్పకుండా చదవండి ఆ వర్తమానాన్ని. అందులో ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమంటారంటే, మొదటి స్టెప్ వివాహంలో మొట్టమొదటి అడుగు ఏంటిదంటే, పురుషుడు ప్రార్థనాపూర్వకముగా స్త్రీని తన భార్యనుగా ఎవరినైతే చేసుకోబోతున్నాడో ఆ స్త్రీని ఎన్నుకోవడం. అవునంటారా? పురుషుడు ఎన్నుకోవాలి. నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, బ్రదరు ఇక్కడ నిలబడి ఇప్పుడు సాక్ష్యం ఇచ్చాడు వాళ్ళిద్దరి గురించి. 3 ఏళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నారని. అందులో ఆ పురుషుడు అంటే పీటర్ వచ్చి పాస్టర్కి, కాపరికి, నేను కృపారాణిని పెళ్లి చేసుకోవాలని ఇష్టపడుతున్నాను అని ఎన్నుకున్నాడు. కృపారాణి ఎన్నుకోలేదు. ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, స్త్రీ కాదు ఎన్నుకోవాల్సింది పురుషుణ్ణి, పురుషుడు స్త్రీని ఎన్నుకోవాలి. సేమ్ జగత్ పునాది వేయబడక మునుపు, లోక పునాదులు వేయబడక మునుపు క్రీస్తు ఎలా మనల్ని ఏర్పరచుకున్నాడో, ఎలా మనల్ని ఎన్నుకున్నాడో, తన పెళ్లి కుమార్తెగా ఉండడానికి, తన భార్యగా ఉండడానికి ఎలా మనల్ని ఎన్నుకున్నాడో అది దానికి ఛాయగా, నీడగా ఉన్నది అది. అవునంటారా? అయితే ఇప్పుడు మొట్టమొదటిగా జరగవలసింది ఏంటిది అంటే, పురుషుడు అనగా పెళ్లి చేసుకోబోతున్న ఆ అబ్బాయి ఆ అమ్మాయిని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న అమ్మాయిని ఎన్నుకోవాలి. అయితే ఇక్కడ ఎన్నిక దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్పిన మెసేజ్ ఏంటిదంటే, ఒక వధువుని ఎన్నుకొనుట. వర్తమానం పేరేం పేరంటే ఒక వధువుని ఎన్నుకొనుట. యవనస్తులు, యవనస్తురాలు ఈ మెసేజ్లు చదవాలా. ఒకసారి 2 సార్లు కాదు, ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు. అందులో ఉన్న ప్రతి పాయింట్ మీకు అర్థం కావాలా. అది మీ జీవితంలో ఆ ప్రతి పాయింట్ని
మీ జీవితంలో ఏం చేయాలంటే దానిని మీరు ఫాలో కావాలి. అర్థమైన వాళ్ళందరూ రామని చెప్పండి. అది మీరు మీ జీవితంలో దాన్ని అవలంబించాలి, అంటే దాన్ని మీరు పాటించాలి, దాన్ని మీరు అమలుపరచుకోవాలి మీరు. అవునంటారా? సో అందుకే నేను ఈ మెసేజ్ పేర్లు చెప్తున్నాను. ఫస్ట్, మ్యారేజ్ ఆఫ్ ద ల్యామ్, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం. సెకండ్, వధువుని ఎన్నుకోనుట, అది కూడా తప్పకుండా చదవాలి మీరు. మూడవది, వివాహము మరు పరిత్యాగం. ఎందుకు వివాహం మరియు పరిత్యాగం? పరిత్యాగం అంటే విడాకులు. మీకు అర్థమయ్యేది చెప్తున్నా, వివాహం మరియు విడాకులు. ఒకటి గుర్తుంచుకోనండి, ఒక పురుషుడు కానీ ఒక స్త్రీ కానీ వివాహ వ్యవస్థకు వస్తున్నప్పుడు, వివాహం చేసుకోవడానికి ఆ వివాహ వ్యవస్థలో అడుగు పెడుతున్నప్పుడు వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, విడాకులు లేవు. ఈ అమ్మాయి నచ్చకపోతే నేను ఈ అమ్మాయికి విడాకులు ఇస్తా, ఈ అబ్బాయి నచ్చకపోతే నేను ఈ అబ్బాయిని విడిచిపెడతా అనే విడాకులు లేవు అనే ఆలోచనతో వివాహ వ్యవస్థలోనికి రావాలి. ఎందుకంటే బైబిల్ ఏమంటుంది? దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడును వేరుపరచకూడదు, వారు కూడా వేరవడానికి వీలు లేదు. అర్థమైందని చెప్పింది. అందుకే పీటరు, నీకే చెప్తానా, విడాకులు లేవు. కృపరాని, నీకే చెప్తున్నా, విడాకులు లేవు. ఇప్పుడు మీరు వివాహ వ్యవస్థ ద్వారా ఇప్పుడు అడుగు పెడుతున్నారు, మొదటిది ఇది. కాబట్టి విడాకులు లేవు, అది గుర్తుపెట్టుకొని పెళ్లి చేసుకోండి. ఫ్యూచర్లో విడాకులు ఉంటే అని చేసుకోకండి. నాకు నచ్చలే, నేను అనుకున్నట్టు అబ్బాయి లేడు, నేను అనుకున్నట్టు అమ్మాయి లేదు, అవన్నీ కుదరదు. ఖచ్చితంగా ముందే ఎన్నుకునేటప్పుడు, నిర్ణయించుకునేటప్పుడు అబ్బాయి ఎన్నుకుంటాడు, అమ్మాయి నిర్ణయం చెప్తుంది. అవునంటారా? అమ్మాయి ఎన్నుకోదు, అబ్బాయే ఎన్నుకుంటాడు. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని. అప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చేసుకోవాలన్నా వద్దా అనే నిర్ణయము ఆమెను అడుగుతారు. ఇక్కడ రిబ్కాను అలానే అడిగారు వాళ్ళు. అవునంటారా? సో ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ప్రవక్త బ్రెన్నెం గారు ఏమన్నారంటే, ఫస్ట్ పెళ్లి చేసుకోబోతున్న పెళ్లి కుమార్తెను ఎన్నుకోవాలి, అది గుణలక్షణాల ద్వారా. బ్రతమానం ఏమంటాడంటే, వధువుని ఎన్నుకొనుటనే వర్తమానంలో ఆయన మెయిన్ పాయింట్ మరీ చెప్పేది ఏంటిదంటే, బాహ్య అందాన్ని చూసో, వారికి ఉన్న ఆస్తిపాస్తులను చూసో, వారికి ఉన్న డబ్బును చూసో, లేకపోతే ఇంకేదో వాటినో చూసో నువ్వెన్నడూ ఎన్నుకోవద్దు అంటాడు ఆయన. ఆయన ఏమంటాడంటే, ఆమెలో ఉన్న గుణలక్షణాన్ని బట్టి. దాంట్లో చికాగో అబ్బాయి గురించి మాట్లాడతాడు. ఒక అంట్లు తోముకునే అమ్మాయి, పని మనిషిగా ఉన్న అమ్మాయిని మొత్తము ధనవంతుడైన అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని ఎన్నుకోవడానికి కారణం ఏంటంటే, ఆ అమ్మాయిలో ఉన్న గుణలక్షణము. ఏ గుణలక్షణం అయితే ఆయన వెతుకుతా ఉన్నాడో అది ఆ అమ్మాయిలో కనబడింది. కాబట్టి ఆ అమ్మాయిని తాను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు, తను ఎన్నుకున్నాడు అక్కడ. అవునంటారా? సో ఎప్పుడైతే ఒక అబ్బాయి ఆ అమ్మాయిలో ఉన్న గుణలక్షణాన్ని బట్టి ఎన్నుకుంటాడో అప్పుడు అది సరైన ఎన్నిక. ఆ అమ్మాయిలో క్రీస్తు గుణలక్షణాలు ఉండాలి. ఆ అమ్మాయిలో వాక్యంలో రాయబడి ఉన్నాయి అనేకమైన గుణలక్షణాలు, అవి ఆ అమ్మాయిలో కనబడాలి. అది చూసి ఎన్నుకోవాలి. కట్నం ఎంత ఇస్తారు పాస్టర్ గారు? అమ్మాయి పనులు కొంచెం వంకరగా ఉన్నట్టున్నాయి, అమ్మాయికి సరైన కొంచెం జుట్టు సరిగా లేనట్టున్నదే, ఆ అమ్మాయి కొంచెము తెల్లగా కనబడతలేదే, కొద్దిగా తేడా కనబడుతున్నది, ఆ అమ్మాయి పెద్దగా చదువుకున్నట్టు లేదే, వాళ్ళ అమ్మ నాన్నలు పెద్దగా కట్టమిచ్చేటట్లేరే. ఇవన్నీ చూసావంటే మునిగిపోయిన నావలు అడుగు పెడుతున్నావు. మర్చిపోకు, సముద్రం పోయినాక అది మునిగిపోతుంది. అది నువ్వు నా దరికి రాలేవిగా, నీ పని అవుట్. అవి చూడకు. ఆ అమ్మాయి ఎంత ప్రార్థనాపూర్వకంగా ఉంటుంది, ఆ అమ్మాయి ఎంత దైవికంగా జీవిస్తుంది, ఆ అమ్మాయి నిజంగా తిరిగి జన్మించబడిందా, ఉట్టి నీళ్ళలో బాప్సం కాదు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆ పరిశుద్ధాత్మ బాప్సం కలుగున్నదా ఆ అమ్మాయి, నిజంగా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడా, ఆమె వాక్యాన్ని నమ్మగలుగుతుందా, ఆమె
రేపు మా ఇద్దరికి పుట్టే పిల్లలను దైవికంగా పెంచగలుగుతుందా? ప్రార్థనాపూర్వకంగా పెంచగలుగుతుందా? ఇవన్నీ చూడాలి అమ్మాయిలో. రెండవది, అబ్బాయికి నిర్ణయం చెప్పేటప్పుడు, నేను ఆ అబ్బాయిని చేసుకుంటానని నిర్ణయం చెప్పేటప్పుడు ప్రభాస్ లాగా ఉన్నాడా, పవన్ కళ్యాణ్ లాంటి కటింగ్ ఉన్నదా, మీసాలు ఉన్నాయా, లేకపోతే బాగా డబ్బున్నోడా, రేపు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా కోరికలని తీరుస్తాడా, వారానికి 2 సార్లు 3 సార్లు నన్ను రెస్టారెంట్కి తీసుకుపోతాడా, హనీమూన్కి నన్ను గోవాకి తీసుకుపోతాడా, హనీమూన్కి? అవన్నీ ఉన్నాయా పాస్టర్ గారు? అలాంటి అబ్బాయి అయితేనే నేను చేసుకుంటా. ఎందుకంటే చాలామంది అమ్మాయిలు ఎట్లుంటారంటే పాపం తల్లిదండ్రులకు ఉన్న పేదరికాన్ని బట్టి వారిలో ఉన్న కోరికలను అణచివేసుకుంటూ పెళ్ళైన తర్వాత భర్త దగ్గర చూపిస్తారు. ఇక వాళ్ళ అమ్మోరు జీవితాలన్నీ అక్కడ కనబడతాయి. అప్పటిదాకా అది అమ్మోరులాగా కనబడదు. పెళ్ళైనాక అది అమ్మోరు అవుతాం ఎత్తుతుంది. ఇక శివం ఎత్తుతా ఉంటుంది, నన్ను తీసుకుపోవా, నేను వండను నన్ను బయటకు తీసుకుపోవా, నాకు రెస్టారెంట్లో తినిపివా. మా సిటీలోనైతే జొమాటోను స్విగ్గీలు వచ్చేసినాయి. భర్తకు కూడా తెలవకుండా ఫోన్లో జొమాటోలో స్విగ్గీలో బిర్యానీని తెప్పించుకుంటున్నారు. తెచ్చుకున్న తర్వాత వాడు వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు. వాడు సార్ పార్సల్ అంటే వీడు పరిచయం అవుతాడు. పార్సల్ ఎవరు చెప్పిండు? లోపల ఉన్నాడు, నేనే చెప్పినా, పైసలు కట్టో. చక్కగా ఇంట్లో వంట వండి భార్య, భర్త, పిల్లలు ఆ భార్య వండిన వంట తింటూ ఉంటే ఆ మాధుర్యత, ఆ ప్రేమ, ఆ అనురాగాలు ఈరోజు కనబడతలేవు. అది మెల్లగా ఇప్పుడు పల్లెటూళ్ళకు కూడా ప్రాకింది. ఈ దయ్యం ఎక్కడి దాకా వచ్చేసిందంటే అందుకే మీకు కూడా రెస్టారెంట్లు పడ్డాయి పెద్ద పెద్దవి. ఇక నెక్స్ట్ జొమాటో, స్విగ్గీ. మీకు స్విగ్గీ చూపిస్తంట, స్విగ్గీ అసలైన సంగతి. జొమాటో టమాటో అయితే అంటది అక్కడ. ప్రేమతోని పిల్లలారా, అలాంటి స్త్రీగా ఉండకూడదు నువ్వు, అలాంటి అమ్మాయిగా ఉండకూడదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వారికున్న ఆర్థిక పరిస్థితులను బట్టి, వాళ్ళకున్న పేదరికాన్ని బట్టి కోరికలన్నీ దాచిపెట్టుకుంటారు. ఇక వాళ్ళు ఎప్పుడైతే పెళ్ళవుతుందో ఏమనుకుంటారో ఏమో నాకు అర్థం కాదు. కానీ తల్లిదండ్రుల దగ్గర అర్థం చేసుకున్న ఈ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు అర్థం చేసుకొని అణిగిమణిగి కోరికలను చంపుకొని జీవించిన వీళ్ళు భర్త రావుడితోటే వాడిని రోజు వెంపుకొని తింటూ ఉంటారు. గ్రిల్ చికెన్ చేస్తారు, కబాబులు చేస్తారు, వాడిని చాలా చేసేస్తారు పాపం. అప్పుడు వచ్చి అంటాడు, భార్య బైబిల్ అంటుంది భార్య దొరికిన వానికి మేలు దొరికినని. వీడొచ్చేమంటాడు తెలుసా? భార్య దొరికిన వానికి నాకేం దొరికిందో తెలుసా పాస్టర్ గారు? తేలు దొరికింది పాస్టర్ గారు, రోజు కుడుతాంది పాస్టర్ గారు. అందుకే కొంతమంది ఆడపిల్లలు ఎట్లుంటారంటే పాస్సలమైన మేము కనిపెట్టలేము. చాలా అనిమనిగి, చాలా లోబడి, చాలా తల్లిదండ్రులకు వాళ్ళకున్న పేదరికాన్ని బట్టి ఎంతో ఉంటారు. మనం అంటాం చాలా మంచి అమ్మాయి బ్రదర్, అర్థం చేసుకుంటుంది, పరిస్థితులను స్థితిగతులను అర్థం చేసుకుంటుంది అని పాపం ఆ అబ్బాయికి చెప్తావు. మాకేం తెలుసు? పెళ్ళైన తర్వాత సంవత్సరానికి నెలకో చీర కావాలా? ఆడొచ్చు మమ్మల్ని అంటాడు, పాస్టర్ గారు ఏంది పాస్టర్ గారు ఇదంటే మాకేం తెలుసు? మేమేం చేయాలి? సిస్టర్స్ ప్లీజ్ అట్లా ఉండకండి. మీరు మీ సొంత తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు వాళ్ళని ఎలా మీరు అర్థం చేసుకొని వాళ్ళని బాధ పెట్టకుండా, వాళ్ళని హింసించకుండా ఎలా మీరు అడ్జస్ట్ చేసుకొని జీవించారో భర్త దగ్గరకు వచ్చినప్పుడు, భర్త యొక్క తల్లిదండ్రులు అంటే అత్తమామల దగ్గరకు వచ్చినప్పుడు మీరు అలానే ప్రవర్తించండి. మీ సొంత వారుగా చూడండి వాళ్ళను. మన కోరికలు తీర్చుకోవడానికి కాదు పెళ్లి చేసుకునేది, అర్థమవుతుందా? నెలకు కొత్త చీర కొనుక్కోవడానికి కాదు,
లేకపోతే వారానికి 2-3 సార్లు రెస్టారెంట్లకు పోవడానికి కాదు మనం చేస్తుంది, లేకపోతే పిక్నిక్లకు తిరగడానికి కాదు. అర్థమవుతుందని చెప్పింది. అలాంటి ఆలోచనలు ఎప్పుడు సిస్టర్లు కలిగి ఉండకూడదు. సిస్టర్లు ఎలా ఉండాలంటే కేవలం అడ్రస్ మారుతుంది అంతే. పుట్టినింటి నుండి ఇప్పుడు అత్తగారింటికి వెళ్తున్నది, అడ్రస్సే మారింది అంతే. సేమ్ పుట్టినింట్లో ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నలను ఎట్లా ప్రేమించారు, ఎట్లా గౌరవించారు, ఎట్లా లోబడ్డారు, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తమామలకు కూడా అట్లనే ప్రేమించండి, అట్లనే లోబడండి. మీరు అక్కడ అట్లనే మీరు మీ భర్తను గౌరవించండి, మీ భర్తను ప్రేమించండి. మీరు ఆ విధంగానే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కోరికలు తీర్చుకోవడానికి కాదు వివాహాలు అనేవి, ఆశలు కోరికలు తీర్చుకోవడానికి కాదు వివాహాలు అనేది. అలా భర్తను ఏడిపిస్తే, అలా భర్తను బాధ పెడితే, అలా భర్త ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను బాధ పెడితే దేవుడు నిన్ను బాధాకరమైన స్థలములో పెట్టబోతున్నాడు ఆయన. అది ఎంత బాధాకరంగా ఉంటుందంటే అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదని బైబిల్ చెప్తున్నది. అది నిజం. అది సో ఎన్నిక చేసుకునేటప్పుడు పురుషుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా. అంటే ఇది నీ చిత్తమా ప్రభువా అని దేవుని అడగాలి. ప్రవక్త చెప్పాడు అది. రక్షణ తరువాత అతి ప్రాముఖ్యమైనది ఏదైనా ఉన్నది అంటే అది వివాహం అయి ఉన్నది. రక్షణ కోసం నువ్వు ఎలా ఏడ్చి దేవుని దగ్గర గోజాడి ఏడ్చి ప్రార్థన చేస్తావో అదే విధంగా వివాహం దగ్గరకు వచ్చినప్పుడు కూడా అలానే చేయమన్నాడు ప్రవక్త గారు. అర్థమైందని చెప్పింది. నువ్వు ఏడువు దేవుని దగ్గర, ప్రభువా నిజంగా ఈ అమ్మాయిని నా ప్రకటింపుగా నువ్వు ఏర్పరచుకున్నావా, నువ్వు ఏర్పరచుకున్న అమ్మాయే కావాలా నాకు. క్రీస్తు సంఘము ఎలా ఉందో భార్య భర్తలు అలా ఉండాలని పౌలు గారు చెప్పినట్టు మేమిద్దరం అట్లా ఉండాలా ప్రభువా. మా ద్వారా నీకు మహిమ రావాలా ప్రభువా, మా ద్వారా నువ్వు ఘనపరచబడాలా ప్రభువా, మా ద్వారా సంఘములో మేము ఒక స్తంభాలుగా ఉండాలి ప్రభువా. బైబిల్లో ప్రభువా అనన్య సఫీరాలాగా మేము ఉండొద్దు ప్రభువా. కానీ అదే బైబిల్లో ప్రభువా మేము అదిగో అక్కుల ప్రిస్కిల్లాలు ఎలాగైతే పౌలు గారి సేవకు ఒక స్తంభములుగా ఉన్నారో మేము కూడా అలా ఉండాలి ప్రభువా. మా కుటుంబాలు కూడా అలా ఉండాలి ప్రభువా. కొంతమంది పేర్లు పెట్టుకుంటారు అక్కుల ప్రిస్కిల్లాలని, కానీ దానికి విరోధంగా బతుకుతూ ఉంటారు. పేరు చూసినప్పుడు అమ్మో ప్రిస్కిల్లా అని ఉంటుంది. అది ప్రిస్కిల్లా కాదు, అది సఫీరాది. నేను అందుకే కొంతమందికి పేర్లు మారుస్తా అంట. అరే గుణలక్షణాలను బట్టి మార్చాలి కదా మనం. పాపం మంచి పేరు అకుల ప్రిస్కిల్ అనే పేరు, వాళ్ళిద్దరి పేర్లు ఎందుకు చెడగొట్టడం? అనన్య సఫీరాకు అకుల ప్రిస్కిల్ అని పిలవడం వల్ల ఏంది, వాళ్ళని అనన్య సఫీరానే వెళ్తాం. వాళ్ళ పేర్లు మార్చేస్తాను నేను, ఆ పేర్లతో పిలుస్తూ ఉంటాను నేను. వాళ్ళకి అర్థం కాదు, ఏంది పాస్టర్ గారు నా పేరు మర్చిపోయిందా అంటాడు. మర్చిపోలే, నేను నీ గుణాన్ని బట్టి మాట్లాడతాను. నేను గుర్తుపెట్టుకోనండి, బైబిల్లో రిబ్కా ఉంది. రిబ్కా అంటే ఏంటిది? ఆమె ఎవరు? క్రీస్తు భార్యకు సాదృశ్యం. ఆమె మచ్చైనను డాగైనను ముడతైనను కలంకమైనను అట్టిది మరి ఏది లేని స్వచ్ఛమైన వధువు ఆమె. ఏది? రిబ్కా. పాత నిబంధనలో ఛాయ. ఆ పేరు నువ్వు కలుగున్నావంటే మరి దానికి న్యాయం చేయాలను, దానికి నువ్వు న్యాయం చేయాలా ఆ పేరుకు. నిజంగా ఈ రోజున పేరుకు తగిన జీవితాలు కూడా కొంతమందిలో కనబడతలేవు. ఆ పేరుకు తగిన జీవితాలు ఉండాలి. ఉన్నప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రాఫెట్గా అన్నారు పేరుపై ఉన్న అభిషేకం కూడా పనిచేస్తుందట. అందుకే రిఖేటా అనే పేర్లు పెట్టొద్దంటాడు ప్రవక్త. అవి ఎలకలు పిల్లుల పేర్లు అవి. నిజమండి. రిఖేటా అనే అవన్నీ ఎలకల పేర్లు అనమాట. సో కుక్క పిల్లలకు పెట్టే పేర్లు, పిల్లులకు పెట్టే పేర్లు, ఈరోజు పిల్లలకు పెట్టినామనుకో వాళ్ళు కూడా కుక్క పిల్లలాగానే ఉంటారు. వాళ్ళు కూడా పేర్లు పెట్టుకునేటప్పుడు కూడా జాగ్రత్త, పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త. బైబిల్లో ఉన్న భక్తుల పేర్లు పెట్టినామనుకో ప్రభు కృప వలన అభిషేకం వల్ల ఏమైనా పనిచేస్తే దానంత సంతోషం ఏమున్నది మనకు? ఆమె పేరు నువ్వు ఆ బైబిల్లో ఉన్న ఒక మంచి భక్తురాలు పేరు పెట్టినావనుకో, ఒక మంచి క్రీస్తు వధువుకి సాదృశ్యంగా ఉన్న వాళ్ళ పేర్లు పెట్టినావనుకో, నిజంగా అదే అభిషేకం ఆ అమ్మాయి పైన పనిచేస్తే ఎంత ధన్యత అది ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మరి ఎన్నిక చేసుకునేటప్పుడు అబ్బాయి అలా ప్రార్థన చేయాలి, అలా దేవుణ్ణి అడగాలి, గుణలక్షణాలను చూడాలి, అమ్మాయి గుణలక్షణాన్ని. అలానే అమ్మాయి కూడా
అతను నిజంగా నా భర్తగా ఉండుటకు లేదా అతనికి నేను ప్రకటనగా ఉండునట్లు అతను నా శిరస్సుగా ఉన్నట్లు నువ్వు నిర్ణయించినవా ప్రభువా అని అమ్మాయి కూడా ప్రార్థన చేయాలి. అలా ఇద్దరు ప్రార్థనాపూర్వకంగా ఎన్నుకోవాలి, నిర్ణయించుకోవాలి. ఆ తర్వాత నిర్ణయం అయిపోయాక నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ప్రధానం. ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం. ఈ ప్రధానంలో పాస్టర్ అడుగుతాడు, పీటర్, కృపారాణిని నిజంగా నువ్వు ఎన్నుకున్నావా ప్రార్థనాపూర్వకంగా నీ భార్యగా చేసుకున్నట్టుకు? నేను ఎన్నుకున్నాను అని అతను జవాబిచ్చినప్పుడు, అలానే కృపారాణి, పీటర్ని నువ్వు నీ యొక్క భర్తనుగా నువ్వు ఎన్నుకుంటున్నావా? నీకు భర్తగా ఉండునట్లు నువ్వు ఎన్నుకుంటున్నావా? అంటే నిర్ణయం తీసుకుంటున్నావా? నీ నిర్ణయం ప్రార్థనాపూర్వకంగా చేసుకున్నావా? ఎవరైనా బలవంతాలు ఉన్నాయా? ఏదైనా ఎవరైనా నిన్ను బలవంతంగా అలా చేయమని చెప్పారా? లేదండి, నేను స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నాను. అప్పుడు వాళ్ళిద్దరికీ ప్రదానం చేస్తాం. ఎలా అంటే ఇప్పుడు ఈ స్త్రీని ఈ పవిత్రాలను కన్యకనుగా ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు ప్రదానం చేసింది నేను చెప్పినట్టుగా ఇప్పుడు కృపారాణిని పీటర్కి ప్రదానం చేస్తాం. ప్రధానమైందంటే పెళ్ళైపోయినట్టే. ఇక ప్రధానమైన తర్వాత విడిపోవడాలు ఉండవు, పెళ్ళి చేసుకోవాల్సిందే. ఎవరితోనైతే నీకు ప్రధానమైందో ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. ఎవరినైతే నువ్వు ప్రదానం చేసుకున్నావో ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి. ఒకవేళ ప్రధానమైన తర్వాత నువ్వు వేరే అబ్బాయితో వెళ్ళినా వేరే అమ్మాయితో వెళ్ళినా అది వ్యభిచారం. బైబిల్ ప్రకారంగా అది వ్యభిచారం. అలా చేయడానికి వీల్లేదు. అందుకే ప్రధానములోనే అడుగుతాం మేము, కరెక్ట్గా నీకు ఇష్టమేనా అని, వీళ్ళిద్దరిని సరైన రీతిగా ఎన్నుకున్నారా అని. వాళ్ళు ఒప్పుకున్న తర్వాతనే వాళ్ళ తల్లిదండ్రులను అడుగుతాం. వాళ్ళని ఒప్పుకున్న తర్వాతనే అప్పుడు ముందుకెళ్తాం ప్రధానంలో. లేకపోతే ఇప్పటికి కూడా ప్రధానం క్యాన్సిల్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, సమస్య ఏం లేదు. వచ్చిన వాళ్ళకి ఎట్లా భోజనాలు చేసిన కూడా తినేసిపోవడమే. ప్రధానం జరగాలని రూల్ ఏం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇది నిత్యత్వములో నుండి మొదలైన జంట, ఇప్పుడు కాలములో నడుస్తున్న జంట, మరలా తిరిగి నిత్యత్వం వరకు ఉండబోయే జంట. వివాహం అనేది ఇక్కడ భూమిపైన వరకు మాత్రమే కాదు, ఇది నిత్యత్వంలో నుండి మొదలైంది. ఈ బంధము నిత్యత్వంలో నుండి మొదలై ఇప్పుడు కాలములోనికి వచ్చి కాలములో ఈ వివాహ వ్యవస్థ ద్వారా వీళ్ళు దేవుని నిత్యత్వంలో ఉన్న ఆలోచనను నెరవేర్పు చేసి మళ్ళీ వీళ్ళు నిత్యత్వంలోకి కలిసే వెళ్ళడమై ఉన్నది అక్కడ. అది మనం గుర్తించుకోవాల్సిన విషయమై ఉన్నది, అది మనం గమనించాల్సిన విషయమై ఉన్నది. ఒక్కసారి వివాహమైన తర్వాత నీ భార్య కంటే అందమైన అమ్మాయి కనబడితే అయ్యయ్యో ఈ అమ్మాయిని ఎందుకు చేసుకోలేదు, అయ్యయ్యో విడాకులుంటే ఎంత బాగుండు. ఒక్కసారి వివాహమైన తర్వాత మీ ఆయన కంటే అందమైనోడు కనబడ్డాడు అనుకో, అర్రెర్రెర్రెర్రే ఇతన్ని చేసుకుంటే అయిపోతుంది కదా, అచ్చం ఇతను అల్లు అర్జున్ లాగానే ఉన్నాడు, సినిమా హీరోలాగా ఉన్నాడు. లేదమ్మా, ఇప్పుడు నీ హీరో నీ భర్త, ఇప్పుడు నీ హీరోయిన్ నీ భార్య. ఆమె కంటే అందంగా ఎవరు కనబడద్దు. ఓయ్, పెళ్ళైన వాళ్ళకు కూడా చెప్తానా, ఆమె కంటే అందంగా నీకెవరు కనబడకూడదు, అతని కంటే అందముగా నీకెవరు కనబడకూడదు. అలాంటి ప్రేమను కలిగి ఉండాల. ఎందుకంటే ఈ ప్రేమ శరీర సంబంధమైనది కాదు, ఈ ప్రేమ భౌతిక సంబంధమైనది కాదు, ఈ ప్రేమ అగాపే ప్రేమ, ఇది దైవిక సంబంధమైన ప్రేమ. ఇది ఏరోస్ ప్రేమ కాదు, ఏది అందమును చూసి కామకత్వంతో వెళ్ళే ప్రేమ కాదు, ఇది కామత్వంతో వెళ్ళే ప్రేమ కాదు. ఇది వింటున్నారా? కామత్వంతో వెళ్ళే ప్రేమ కాదు ఇది, లేదా మానవ సంబంధమైన ప్రేమ, అలాంటి ఫిలియో ప్రేమ కాదు ఇది. ఇదేంటిది? దైవికమైన ప్రేమ. హృదయములో దేవుడు ఇచ్చిన దైవికమైన ప్రేమతో నువ్వు నీ భార్యను ప్రేమించాలి. అలానే హృదయములో దేవుడు నీకు ఇచ్చిన దైవిక ప్రేమతో నువ్వు నీ భర్తను ప్రేమిస్తూ అన్ని విషయాలలో లోబడాలి. నువ్వు
బ్రదర్ అంటాడు, నువ్వు ఎప్పుడు వివాహము ఆ అమ్మాయిని చేసుకోవాలంటే, ఆ అమ్మాయి తప్ప ఇక నాకెవరు లేరు, ఆ అమ్మాయిని నేను అంత ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి వచ్చినప్పుడే పెళ్లి చేసుకోవాలట. సేమ్ అబ్బాయి విషయంలో కూడా అంతే. అమ్మాయి విషయంలో, అబ్బాయి విషయంలో అమ్మాయి కూడా ఎలా ఉండాలంటే, తను లేకుండా నేను ఉండలేను, తను నా కోసం దేవుడు తయారు చేశాడు, నాకు శిరస్సుగా పెట్టాడు, అతను లేకుండా నేను జీవించలేను అంత ప్రేమ ఆ అమ్మాయిలో ఉండాలి. ఆమె లేకుండా నేను జీవించలేనంత ప్రేమ ఆ అబ్బాయిలో ఉండాలి. ప్రేమ షిఫ్టింగ్లు కాకూడదు, ఒకరి మీద నుండి ఒకరికి షిఫ్టింగ్ కాకూడదు, అది మర్చిపోకండి. అలాంటి ప్రేమ కలిగి ఉండడమే నిజమైన దైవికమైన ప్రేమ. మనం ఎలాగైతే ఆత్మ సంబంధంగా నేను క్రీస్తు లేకపోతే బ్రతకలేను, క్రీస్తు లేకపోతే ఒక క్షణమైనా జీవించలేను, ఓ పాట పాడుతూ ఉంటాం మనం, దాన్ని క్షణమైనా నేను జీవించలేను ప్రభువా అని. క్రీస్తు లేకపోతే నేను ఉండలేను, నేను ఆయనే నా జీవితము, ఆయనే నా సర్వస్వము, ఆయనే నా దినము, నా వారము, నా నెల, నా సంవత్సరము, నాకు సమస్తము ఆయనే అని ఎలాంటి ప్రేమను నువ్వు క్రీస్తు పట్ల కలుగున్నావో అలాంటి ప్రేమ నీ భార్య పట్ల, నీ భర్త పట్ల కలిగి ఉండాలి నువ్వు. అదే నిజమైన ప్రేమ. ఎందుకంటే ఆ ప్రేమ గురించే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 22 నుండి 33 వచనాల్లో రాశాడు. ఆయన అక్కడ పురుషుణ్ణి క్రీస్తు స్థానంలో పెట్టాడు, అక్కడ స్త్రీని సంఘం స్థానంలో పెట్టాడు. అంటే పురుషుడు భర్తనో క్రీస్తు స్థానంలో, భార్య స్త్రీయో అక్కడ సంఘం స్థానంలో పెట్టబడి, వాళ్ళిద్దరి మధ్యలో ఉండాల్సిన బంధం ఎలా ఉండాలంటే, క్రీస్తుకు సంఘమునికి మధ్యలో ఎలాంటి బంధం ఉందో అలాంటి బంధం ఉండాలని చెప్పాడు ఆయన అక్కడ. అది నిజం. అది సాధ్యమా బ్రదర్? ఎందుకు కాదు? నువ్వు ఒక్కసారి క్రీస్తుతో ప్రేమలో పడి చూడు, అప్పుడు నీ భార్యతో ప్రేమలో పడతావు, అప్పుడు నీ భర్తతో ప్రేమలో పడతావు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆత్మ సంబంధంగా నువ్వు క్రీస్తుతో ఉన్న సంబంధాన్ని బట్టే ఇటు భౌతిక సంబంధంగా నీ భర్తతో కానీ నీ భార్యతో కానీ ఉండగలుగుతావు నువ్వు. అందుకే ఏం చూడాలో తెలుసా? ఎంతవరకు ఈ వ్యక్తి క్రీస్తుని ప్రేమిస్తున్నాడు, ఈ అబ్బాయి ఎంతవరకు క్రీస్తుని ప్రేమిస్తున్నాడు. ఇతను నిజంగా క్రీస్తుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే, హృదయపూర్వకంగా ప్రేమిస్తే, ఇతను నిజంగా క్రీస్తు లేకపోతే నేను జీవించలేను అనే జీవితాన్ని చూపిస్తే, ఖచ్చితంగా చెప్తున్నా, అబ్బాయిని పెళ్లి చేసుకోబోయే అమ్మాయి నిజంగా ఆనందంగా బతుకుతుంది. ఎందుకంటే అదే ప్రేమ ఆ అమ్మాయి పైన కూడా చూపిస్తాడు, క్రీస్తుపై ఉన్న ప్రేమ అమ్మాయి పైన కూడా చూపిస్తాడు. అమ్మనంటారా? అలానే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నప్పుడు అమ్మాయి క్రీస్తుని ఎంత ప్రేమిస్తున్నది, క్రీస్తుకి ఎంత లోబడుతున్నది, క్రీస్తు వాక్యానికి ఎంత లోబడుతున్నది అని నువ్వు చూసినప్పుడు నిజంగా ఆ అమ్మాయి క్రీస్తుకు అన్ని విషయాలలో లోబడుతున్నది, వాక్యానికి అన్ని విషయాలలో లోబడుతున్నది, నిజంగా ఎంతో ప్రేమ భక్తి క్రీస్తు పట్ల మీకు కలుగున్నదంటే, ఆ అమ్మాయిని ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో ఆ అబ్బాయి సుఖపడతాడు, ఆ అబ్బాయి సంతోషపడతాడు. ఎందుకో తెలుసా? అదే ప్రేమ తన భర్త పట్ల కూడా చూపిస్తుంది. అందుకే మనం చూడాల్సింది ఏంటంటే, భార్య భర్తల విషయం దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు క్రీస్తుతో ఎంత ప్రేమిస్తున్నారో మనం చూడాలి. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. చాలామంది తల్లిదండ్రులు వచ్చి నన్ను అడుగుతుంటారు, మా అమ్మాయికి పెళ్లి చేయొచ్చు కదా, మా అమ్మాయికి సంబంధం చూడొచ్చు కదా, మా అబ్బాయికి సంబంధం చూడొచ్చు కదా. నెలకు ఒక్కసారో రెండోసార్లో వస్తాడు చర్చికి, చాలా విషయాలలో వాక్యానికి లోబడడు, చాలా విషయాలలో క్రీస్తు ప్రేమను కలిగి ఉండడు, క్రీస్తుని ప్రేమించడం. అలాంటి వ్యక్తికి నేను ఇప్పుడు ఒక అమ్మాయిని చేసి పెళ్లి చేసినాను అనుకో, క్రీస్తు పట్ల ఎట్లా ప్రవర్తిస్తున్నాడో ఆ అమ్మాయి పట్ల కూడా అట్లనే ప్రవర్తిస్తాడు. అర్థమైందని అన్నది. ఆ అమ్మాయి రెగ్యులర్గా చర్చ్కి రాదు, ఆ అమ్మాయి అసలు చర్చిలో పని చేయదు, ఆ అమ్మాయి వచ్చి తింటే తప్ప చీపురు పెట్టుకొని ఒకసారి చర్చి ఊడుద్దాము, తిన్న గిన్నెలను కొంచెం తోముదాము, ఇక్కడ కొంచెం సేవ చేద్దాము అని ఆలోచన ఉండదు. ఇంటి దగ్గర మహాసోమరిది, అంతా వాళ్ళ అమ్మనే చేయాలా. ఒకవేళ వాళ్ళ అమ్మని అడిగినామనుకో, ఏందమ్మా మీ అమ్మాయిని ఇట్లా పెంచుతున్నావు, మీ అమ్మాయికి వంట నేర్పియావా, మీ అమ్మాయికి ఇల్లు శుభ్రంగా ఉంచడం నేర్పియావా, బట్టలు ఉతకడం నేర్పియావా అంటే
అది బంగారు తల్లి, దాన్ని చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఇలాంటిది అది చేసుకున్నారు అనుకో, ఏమైతే తెలుసా, అక్కడ కూడా అట్లనే ఉంటుంది. అత్తగారి ఇంట్లో కూడా అత్తగారికి బట్టలు ఎత్తది. మా అమ్మ ఉతికింది, నువ్వు ఉతికి. ఇక్కడ అత్తగారు బట్టలు ఉతకాల్సిన ఈ అమ్మాయి అత్తగారికే తన బట్టలు ఎత్తది. లేకపోతే ఏమంటో తెలుసా వాళ్ళ ఆయన, వాషింగ్ మిషన్ కొను. సరేనే వాషింగ్ మిషన్ కొంటేనే మరి వాషింగ్ మిషన్లో అయినా బట్టలు వేయలేగా, మీ అమ్మ ఉందిగా, ఎందుకున్నది ముసలిది, చెయ్యాలగా. మా అమ్మ చేస్తలేదా? మా ఇంట్లో ఇప్పటికీ మా అమ్మ పని చేస్తుంది. అరే మీ అమ్మ పని చేస్తే వీళ్ళమ్మ పని చేయాలారా? ఇది ఎక్కడ గొడవరా బాబు? మా నాన్న ఇప్పటికీ పనికి వెళ్తాడు, మామయ్య ఎందుకు ఇంట్లో ఉంటున్నాడు? ఊరు నాయన, మామయ్య ఎందుకు ఇంట్లో ఉంటున్నాడు? మా నాన్న ఇప్పటికీ పనికి వెళ్తాడు. నాకు వస్తానే అవి కంప్లైంట్స్. చూసారా, వీళ్ళు ఇంట్లో ఏం నేర్చుకుంటారో అదే వచ్చి ఇక్కడ అత్తగారి ఇంట్లో అదే పని చేస్తారు. ఇంట్లో పొద్దున లేవరు, 9-10 గంటలకు లేస్తారు ఈ ఆడపిల్లలు. అది కూడా వాళ్ళ అమ్మ వచ్చి లేపాల, లేవే లేవే. పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయన లేపాల. కేవలం డ్యూటీ మారింది అంతే, లేపుడు మాత్రం కామనే. అందుకే అడగాల, పీటరు అడిగినవా కృపరాణి నువ్వు ఎన్నింటికి లేస్తావని? పీటరు అడిగినవా లేదా? అడుగు, ఎన్నింటికి లేస్తావు పొద్దున అని. లేకపోతే కాఫీ నువ్వు చేతులు పట్టుకొని పోవాల్సి వస్తుంది. మరి తర్వాత నీ ఇష్టం. ఒకవేళ నువ్వు పక్క నుండి లేవే 6 అవుతుంది, లేచి కొంచెం టీ అన్న పెట్టవే, ఏదైనా టిఫిన్ చేయడే పడగా. మనకు స్విగ్గీ లేదా, జొమాటో లేదా? ఈరోజు సమస్యలండి ఇవే. సరైన రీతిగా ఆడపిల్లలను పెంచలేరు. బంగారు తల్లే, నీ బంగారు తల్లికి అన్ని నేర్పు. బంగారు తల్లికి నేర్పలేదనుకో, అక్కడ పోయాక వాళ్ళకు చూపిస్తే సుక్కలు బంగారు తల్లి. అమ్మోడు తల్లి అవుతుంది అక్కడ. పగటి వేళలో సుక్కలు చూస్తారు వాళ్ళు, రాత్రులు కాదుగా. అట్లా చూపిస్తుంది. ఏమనంటే పాస్టర్ గారు చెప్పలేదా పెళ్ళి చేసుకున్న వాళ్ళు విడిపోవద్దని? మళ్ళీ అదొక బ్లాక్మెయిల్. మళ్ళీ చెప్పాలనా పాస్టర్ గారికి, నేను నాకు విడాకులు ఇస్తావా చెప్పాలనా? మార్క్ పాస్టర్కి ఫోన్ చేయాలనా? నా దగ్గర నెంబర్ ఉంది. తల్లి అలా చేయకమ్మా, నువ్వు బ్లాక్మెయిల్ చేయడం తప్పది, చాలా తప్పది. అలా చేయడానికి లేదు. మనము బైబిల్లో 31వ ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆడవాళ్ళందరూ, మొగలు కూడా చదవండి, ఎందుకంటే మీ ఆడవాళ్ళు అట్లా ఉన్నారో లేదు చూసుకోండి. 31వ సామెతలో ఉంటుంది. ఆమె పొద్దున్నే చీకటితోనే లేచి తన ఇంటి వారి కొరకు పనిచేసి వారు లేవకముందే భోజనము సిద్ధపరచును. మనకు టైం లేదు కానీ అది మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. దాన్ని అర్థమైందని చెప్పింది. ఆ గుణలక్షణాలన్నీ మీ అమ్మాయిలకు నేర్పాలా, పెళ్ళి చేసే ముందు నేర్పాలా ఇవన్నీ. అట్లయితేనే ఆ అబ్బాయి బతికి బట్ట కడుతాడు, లేకపోతే చిరిగిన బట్టలు వేసుకుంటాడు. అది మాత్రం గ్యారంటీ అది. సో అలా నేర్పించి అలాంటి జీవితం వాళ్ళకి అలవాటు చేయండి. నీకు బంగారు తల్లే, నేను కాదంటలేను, నేను ఎవరొద్దంటాను, అది బంగారమే. కానీ తీసుకుపోయి షోకేస్లో పెట్టలేవుగా, లేకపోతే బీరువాలో దాచిపెట్టలేవుగా, అది బంగారం కదా అని పని చేయించాలా. ఎప్పుడు బంగారం అంటే పని చేసినప్పుడు బంగారం. ప్రతి వారు వారి వారి కర్తవ్యాన్ని నెరవేర్పు చేసినప్పుడు అది నిజంగానే వాళ్ళు బంగారం. వాళ్ళు ఏ పనికి వెళ్ళకుండా ఇంట్లో పురుషుడు కూర్చున్నాడు అనుకో, వాడు బంగారం ఎందుకు అవుతాడు? మాకు ఒక ఫ్రెండ్ ఉండే, క్రిస్టియన్ ఫ్రెండే. వాడు ఏ పని చేసేటోడు కాదు. నేను అప్పుడే ప్రభువుని నమ్ముకొని సేవలకు వచ్చిన, ఏ పని చేసేటోడు కాదు. వాళ్ళ అమ్మ అనేది నాతో, వాడికేంది, వాడు రాజా,
వాడు రాజవాడు, వాడికి ఎంత కూర్చొని 10 తరాలు తిన్నా కూడా ఆస్తి తరిగిపోదు, అంత ఆస్తుంది వాడికి ఏంది అన్నాడు. వాడు రాజా అని వాడిని ఏ పని చేయలేదు. వాడు త్రాగుడు అలవాటు పడ్డాడు, గుట్కలకు అలవాటు పడ్డాడు, ఆస్తులన్నీ అమ్మేసుకున్నాడు, అన్నీ అమ్మేశాడు, ఇప్పుడు అడుక్కుంటున్నాడు, ఇంకా తాగుతూనే ఉన్నాడు. దాన్ని తప్పెవరిదో చెప్పాలా నేను? ఆ తల్లిది తప్పు. రాజా అని చెప్పి ఏ వయసులో ఏ పని చేయాలో పని చేయాలి కదా. చదువుకునే వయసులో చదువుకోవాలా, ఉద్యోగం చేసే వయసులో ఉద్యోగం చేయాలా, ఇంటి పనులు చేసే పనుల్లో ఇంటి పనులు చేయాలా, అవునా కాదా? అవన్నీ నిర్వర్తించడం పురుషుని పని. నేర్పాలా తల్లిదండ్రులు పురుషులకు, అది పిల్లలకు నేర్పాలా. చదువుకునే సమయంలో వాళ్ళని చదువులో నేర్పాలా. మనం వాళ్ళకు చదువుకొని వాళ్ళు చదవని, కానీ చదువు అయిపోయే సమయం ఒకటి వస్తుంది, అప్పుడేం చేయాలా? ఉద్యోగం చేయడం నేర్పియాలా. నేనే బాగా సంపాదిస్తాను, వాడేందుకు ఉద్యోగం చేసేది అన్నావు అనుకో, నాకే 10 తరాల ఆస్తున్నది, నేను వాడేందుకు ఉద్యోగం చేశాను అనుకో, నేను చెప్తానగా బంగారం రేపు మట్టి అవుతుంది, అప్పుడు తెలుస్తుంది నీకు సంగతి. వాడు బంగారం, వాళ్ళ రాజా. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలను పెంచే పద్ధతి లేకుండా పోతున్నది. అబ్బాయిలను పెంచే పద్ధతి, అమ్మాయిలను పెంచే పద్ధతి, ఏ వయసుకు తగినట్టుగా ఆ వయసు యొక్క దానిని మనం వాళ్ళకి నేర్పాలి. మనం అర్థమైందానని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. వాడు రాజా, వాడికి తెలియదు, వాడు ఏం చేయలేడు అని అంటే నువ్వే వాడిని సోమరుగా చేస్తావు, నువ్వే వాడిని ఏ పని చేయకుండా చేస్తున్నావు, నువ్వే వాడికి ఏది రాకుండా చేస్తున్నావు. అర్థమైందా? నీ ప్రేమ వాడిని చెడగొడుతున్నది, నీ ప్రేమ అమ్మాయిని చెడగొడుతున్నది. అది కుదరదు. అది ఎందుకంటే ప్రతి వారికి దేవుడు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. ఆయన బాధ్యతలున్న ఈ భూమిపైన పుట్టినందుకు మనం ఆ బాధ్యతల ప్రకారంగా మనం ప్రవర్తించాలా, మనం ఆ బాధ్యతలు మనం నిర్వర్తించాలా. మనం ఇక్కడ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే అమ్మాయి ఖచ్చితంగా చూడాలి, తన భర్త నిజంగా ఉద్యోగం చేసేవాడైనా, నిజంగా సంపాదించేవాడైనా, బాధ్యతలు కలిగినోడైనా, కుటుంబ బాధ్యతలు తీసుకున్నోడైనా. అలానే ఆ అమ్మాయి నిజంగా పొద్దునే లేచి పనిచేస్తుందా, నిజంగా ఇంట్లో అన్ని పనులు చేస్తుందా, అమ్మాయి అన్ని నేర్చుకొని ఉన్నదా. మీకు ఉదాహరణ చెప్పాలనా? ఇప్పుడు చూడండి, రిబ్కా వెళ్ళి నీళ్ళు చేదుకొని వస్తుంది. రిబ్కాని ఎక్కడ కనుగొన్నాడు చెప్పండి? ఇంట్లో కాదు, ఆ టీవీ దగ్గర కూర్చొని ఆ రిమోట్ కొట్టుకుంటూ సీరియల్ చూసుకుంటూ సినిమాలు చూసుకుంటూ దగ్గర కాదు, పని దగ్గర ఆ అమ్మాయిలో పని చేసే గుణలక్షణం ఉన్నది. సాయంత్రం వేళలో ఆమె పొద్దున సాయంత్రము ఆ బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు చేదుకొని వస్తా ఉన్నది. ఆ అమ్మాయి ఇంటి వల్ల కావలసిన నీళ్ళని చేదిపోస్తా ఉన్నది అక్కడ. మీకు అర్థమైందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున అమ్మాయిలు ఆ పని చేస్తలేరు, అబ్బాయిలు వాళ్ళ పని చేస్తలేరు, నేర్పుతలేరు. తల్లిదండ్రులు నేర్పుతలేరు బాధ్యతలను, బరువులను నేర్పాలి. వాళ్ళకు బరువు బాధ్యతలు నేర్పాలి. నీ దగ్గర ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, నీకు బంగారు తల్లే కావచ్చు, నీకు వాడు రాజానే కావచ్చు, అయినా కూడా వాళ్ళ బాధ్యతలు ఏందో వాళ్ళకి మనం నేర్పాలా. వాళ్ళకన్నీ మనం నేర్పించినప్పుడే వారు రేపు పెళ్లి చేసుకున్నప్పుడు బాధ్యతాయుతంగా ప్రవర్తించగలుగుతారు వాళ్ళు. ఆ అమ్మాయి తన భర్త పట్ల బాధ్యతాయుతంగా, ఆ అబ్బాయి తన భార్య పట్ల బాధ్యతాయుతంగా వాళ్ళు ప్రవర్తించగలుగుతారు వాళ్ళు అక్కడ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. సో ప్రధానం దగ్గరకు వచ్చినప్పుడు ఒక్కసారి ప్రధానం అయిందంటే ఇక విడిపోవడానికి వీలు లేదు. నెక్స్ట్ స్టెప్ వివాహము. ప్రధానంకు వివాహం తేడా ఏంటంటే, ప్రధానంలో మనిషికి 3 ఉంటాయి: శరీరం, ఆత్మ, ప్రాణం. శరీరము, ఆత్మ, ప్రాణం. ప్రధానంలో ఆత్మ ప్రాణం ఒకటవుతున్నది, హృదయాలు ఒకటవుతున్నాయి, మనస్సులు ఒకటవుతున్నాయి ప్రధానంలో. అర్థమవుతుందని అన్నది. వివాహంలో శరీరాలు ఏకమవుతున్నాయి. అందుకే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అనబడుదురు. సో అందుకే ప్రధానమైన తర్వాత కూడా వివాహమయ్యేదాకా వాళ్ళిద్దరూ కలిసి శారీరకంగా ఏకమవడానికి వీలు లేదు. మళ్ళీ అది కూడా చెప్తున్నా నేను. ప్రధానమైంది కదా,
ఇంకే ఇక రేపు పెళ్ళిగా చేసుకునేది, కాబట్టి మనం ఇద్దరము కలిసి ఎక్కడికైనా వెళ్దాం. నో 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 నో. నేటి సమాజం అదే తప్పుపోతున్నది. ప్రధానమైన తర్వాత ప్రధానంలో కేవలము ప్రాణము ఆత్మ మాత్రమే ఏకమవుతున్నది. ఆమె ప్రాణము ఆ అబ్బాయి ప్రాణము, ఆమె ప్రాణము ఆ అబ్బాయి ప్రాణము, ఆమె ఆత్మ ఆ అబ్బాయి ఆత్మ, వాళ్ళ హృదయాలు, ఇద్దరు హృదయాలు ఏకమవుతున్నాయి అక్కడ. కానీ వివాహములో శరీరం ఏకమవుతుంది. అందుకే వివాహము వరకు వాళ్ళు శారీరకంగా ఏకమవడానికి వీల్లేదు. వాళ్ళు మళ్ళీ అలా చేస్తుంది, తప్పవుతుంది. అది వివాహముకున్న అర్థం పోతుంది, పవిత్రత పోతుంది. వివాహముకున్న అర్థము, వివాహముకున్న పవిత్రత పోతుంది. వాళ్ళిద్దరు ఏక శరీరం అవ్వాల్సింది ఎక్కడ అంటే వివాహ వ్యవస్థలో. అక్కడ సో అక్కడ వివాహ వ్యవస్థలో వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతారు. ఏక శరీరం అయిన తర్వాత అప్పుడు విందు ఉంటుంది. యాక్చువల్గా మనం పాటించే పద్ధతి యూదుల పద్ధతి కాదు. యూదుల పద్ధతి ప్రకారముగా ఇలా అబ్బాయి అమ్మాయిని ఎన్నుకున్నాక, అమ్మాయి అబ్బాయి విషయంలో నిర్ణయం తీసుకున్నాక, వాళ్ళిద్దరికీ ప్రధానమైన తర్వాత నెక్స్ట్ స్టెప్ వివాహము. వివాహమైన తర్వాత వెంటనే విందుండదు. వాళ్ళిద్దరు ఏక శరీరం కావాలి. తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళిద్దరు ఏక శరీరం కావాలి. ఎందుకు? తన జీవాన్ని ఆమెలో కుమ్మరించాలి, తన విత్తనమును ఆమెలో కుమ్మరించాలి. ఏ అమ్మాయితోనైతే దాని ఇప్పుడు ఏక శరీరం అని పిలువబడుతున్నాడో ఆ అమ్మాయిలో ఏక శరీరం కావాలి. ఆ స్త్రీలో ఆమెనంటారా, ఎప్పుడైతే ఆమెలో తన జీవాన్ని కుమ్మరిస్తాడో అప్పుడు వాళ్ళిద్దరు నిజంగా వివాహము జరిగినట్టు. వాళ్ళకు అప్పుడు వాళ్ళకు వివాహం జరిగినప్పుడు తరువాత అప్పుడు విందు పెడతారు. ఇది యూదుల ఆచారం. ఇది ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు యూదుల పద్ధతి ప్రకారంగా జరుగుతున్న వివాహమే యేసుక్రీస్తుకు ఆయన భార్యకు మధ్యలో జరుగుతున్న వివాహం ఇప్పుడు. అమనంటారా? 1963లో అదిగో మేఘమును ధరించుకొని క్రీస్తు దిగొచ్చున్నాడు ఈ రోజున. ఎందుకు? ఇదిగో తన వధువుతో ఏక శరీరం అవ్వడానికి. ఎలా అవుతున్నాడు? తనను తాను ఆమెలో కుమ్మరించుకొని ఆమెను వాక్యము చేత గర్భవతిని చేస్తా ఉన్నాడు. ఇప్పుడు ఆమెలో వాక్యం ఉన్నది. ఇప్పుడు ఆ తర్వాత ఎత్తబడుట, అదే పెళ్లి విందై ఉన్నది. అవునంటారా? అర్థమైందని చెప్పింది. ఇప్పుడు క్రీస్తు వివాహంలో తనను తాను మనలో కుమ్మరించుకోవడం, వధులో కుమ్మరించుకోవడం, వధువు శరీరంలో ఏకమవ్వడం, పురుషుడు స్త్రీ శరీరంలో ఏకమవ్వడం, పురుషుడు తన జీవాన్ని స్త్రీ యొక్క శరీరంలో వేయడము, కుమ్మరించడము. ఆమేన్. తన ప్రతిబింబాన్ని స్త్రీ యొక్క శరీరములో కుమ్మరించడము. ఇప్పుడు ఆ పురుషుని ప్రతిబింబం చేత ఆమె గర్భవతి అవ్వడము. 9 నెలల తర్వాత ఆమె ఆ ప్రతిబింబానికి, పురుషుడు తన భర్త ప్రతిబింబాన్ని ఖననమై ఉన్నది అక్కడ. ఆమెనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. సో నిజం. అందుకే ఇప్పుడు ఆత్మ సంబంధంగా చూస్తే ఇప్పుడు అదే జరుగుతూ ఉన్నది. ఇక్కడ రిబ్కా మరియు ఇసాకు యొక్క కథలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ చాయిస్ ఇసాకుది కాదు. రిబ్కాను ఎన్నిక విషయంలో దేవుడు ఇక్కడ చాలా విచిత్రంగా పెట్టాడు. రిబ్కాను ఇసాకు ఎన్నుకోలేదు. వింటున్నారా? కానీ ఎవరు ఎన్నుకున్నారో తెలుసా? ఎలియాజరు. నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఈ సందర్భం బైబిల్లో. ఎందుకు దేవుడు ఇది పెట్టుంటాడని చూసినప్పుడు ప్రవక్త చెప్పింది నాకు గుర్తుకొచ్చింది. అదేంటిదంటే పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయగా, నీడగా, ముంగుర్తుగా, సాదృశ్యంగా ఉంది. అంటే ఇక్కడ ఛాయ్ ఉన్నదంటే ఎక్కడో కొత్త నిబంధనలో జరగాలది. ఆమెనంటారా? ఆ కొత్త నిబంధనలో ఎక్కడో జరగాలి. అంటే అది కొత్త నిబంధనలో క్రీస్తు సంగమన మధ్యలో జరగాలది. అయితే ఇక్కడ ఇంకొక సమస్య వచ్చి పడింది. పాస్టర్ గారు, యోషువ పాస్టర్ చదివినట్టు, ఒక్కడే పురుషుడైన క్రీస్తుకు పవిత్రాలను కన్యకనుగా నేను క్రీస్తుకు సమర్పించవలనని నీకు ప్రదానం చేశాను.
అంటే క్రీస్తుతో ప్రధానమైంది. పౌలు గారు ప్రదానం చేశాడు కదా, అది ఇప్పుడు మన కాలానికి ఎట్లా కుదురుతుంది ఎలియాజర్కి? ఎందుకంటే పౌలు గారు ఏ సంఘకాల వర్తమానికుడు? మొదటి సంఘకాల వర్తమానికుడు, ఎఫెసీ సంఘకాల వర్తమానికుడు. మన ప్రవక్త విలియం బ్రెన్హమ్ ఏ కాల సంఘ వర్తమానికుడు? లవోదికియా 7వ సంఘకాలం చివరి సంఘకాలానికి. ప్రధానం అప్పుడే అయింది కదా, మరి ఎలియాజర్ ఇప్పుడు ఎట్లా వచ్చిండు? దాన్ని నాకు అర్థమైందంటే సంఘకాలాలు చదువుతుంటే నాకు ప్రవక్త చెప్పింది అర్థమైంది. ప్రైజ్ ది లార్డ్. వాస్తవంగా పెంతెకోస్తు పండుగ రోజున దేవుడు ఒక వధువుని ఎన్నుకున్నాడు, ఒక సంఘమును ఎన్నుకున్నాడు ఆయన. మన పెంతెకోస్తు పండుగ రోజున ఎన్నుకోబడిన ఆ సంఘం ఏదైతే ఉన్నదో ఆ సంఘమే, వింటున్నారా, అక్కడ పౌలు గారు ప్రదానం చేశాడు. అక్కడ చేశాడా లేదా? చేశాడు. ఎందుకంటే ఆయన మొదటి సంఘకాలానికి వర్తమానికుడు ఆయన. కానీ ప్రదానం చేయబడిన ఆ స్త్రీ క్రీస్తు శకం 325 సంవత్సరమున నైస్యా సభ దగ్గర పడిపోయింది. ఆ అమ్మాయి, ఆ స్త్రీ, ఆ సంఘం పడిపోయింది. ఎలా? అక్కడ వాక్యమునకు బదులుగా మనుషుల యొక్క ఆలోచనలను, అమనంటారా, మనుషులు కల్పించిన పద్ధతులను, మనుషులు కల్పించిన ఆచారాలను, సాంప్రదాయాలను వాక్యమయ్యున్న యేసుకు బదులుగా ఆమె ఎప్పుడైతే తీసుకున్నదో అప్పుడు ఆమె వేశ్య అయింది. ప్రధానమైన తర్వాత ఎవరితో నీకు ప్రధానమైందో అతనితో కాకుండా వేరే ఇంకెవ్వరితో నీకు సంబంధం ఉన్నా, వేరే ఇంకెవ్వరి యొక్క విత్తనమైనా నీ గర్భంలో పడినా అది గుర్తుపెట్టుకో, అది వేశ్య. ఇప్పుడు ప్రధానమైనది ఎవరితోడంటే యేసుక్రీస్తుతో. ఒక్కడే పురుషుడైన యేసుక్రీస్తుతో. యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని, వాక్యమే దేవుడైన, ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. యోహాను సువార్త 1:1 మరి 14. ఇప్పుడు వాక్యం తప్ప ఏది ఆమె మనసులోనికి తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఈమెకు ప్రధానం ఎవరితో అయింది? వాక్యముతో అయింది. కానీ ఈమెం చేసింది? క్రీస్తు శకం 320 సంవత్సరమున నైస్యా సభ దగ్గర వాక్యానికి బదులుగా మనుషుల పద్ధతులను, మనుషులు కల్పించిన సిద్ధాంతాలను, ఆచారాలను, సాంప్రదాయాలను ఆమె ఎప్పుడైతే అంగీకరించిందో అప్పుడే అక్కడ ప్రధానము రద్దు చేయబడింది. పౌలు గారు అందుకే, ఇప్పుడు చదవండి ఆ లేఖనాన్ని, పౌలు గారు అందుకే ఏమంటాడంటే, ఆయన ఏం భయపడ్డాడో అదే జరిగింది. ఆయన ఏం భయపడ్డాడో అదే జరిగింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ వచనం, దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకునుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మను ప్రదానము చేసితిని. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనస్సులను చెరపబడి క్రీస్తు ఎడలున్న సరళతల నుండి, పవిత్రతల నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ప్రవక్త అంటాడు, పౌలు ఏది భయపడ్డాడో అదే జరిగింది 3వ సంఘకాలంలో, పెరగమ సంఘకాలంలో, క్రీస్తు శకం 320 సంవత్సరమున. ఆయన ఏది భయపడ్డాడో అదే వచ్చింది అక్కడ. యోబు దగ్గరికి వెళ్ళి అంటాడు, యోబు ఏది భయపడ్డాడో అదే జరిగింది అక్కడ. నువ్వు కూడా ఏది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది అంటాడు ప్రవక్త. ఏమో నా భార్య పడిపోతుందేమో అని అన్నావు అనుకో, పడిపోతుంది. ఏమో మా ఆయన పడిపోతాడేమో అని భయపడ్డావనుకో, పడిపోతాడు. ఏమో నా సంఘము పడిపోతుందేమో అని పాస్టర్ అనుకున్నాడు అనుకో, పడిపోతుంది. ఏమో మా పాస్టర్ గారు కూడా ఆ స్త్రీ విషయంలోనో, డబ్బు విషయంలోనో, పేరు ప్రఖ్యాతి విషయంలోనో పడిపోతాడేమో అని అనుకున్నది అనుకో, సంఘం పాస్టర్ అట్లనే అవుతాడు. ఏది భయపడతావో అదే నీ మీదకి వస్తుంది. ఇప్పుడు పౌలు గారు ఏది భయపడ్డాడో అదే వచ్చింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 320 సంవత్సరం 3వ సంఘకాలం, పెరగమ సంఘకాలంలో అదే జరిగింది. అప్పుడు ఏం చేయాల్సి వచ్చిందంటే, వేశ్యను వివాహం చేసుకోవడానికి లేదుగా.
ఎందుకంటే ఆమె పవిత్రాలైన కన్యకనుగా ఉండాలి. ఆమె ఎలా ఉండాలా? క్రీస్తు పెళ్లి చేసుకోవాలంటే పవిత్రాలైన కన్యకనుగా. ప్రదానం చేసుకోవడానికే పవిత్రాలైన కన్యకనుగా ఉండాలంటే వివాహం చేసుకోవడానికి ఖచ్చితంగా పవిత్రమైన కన్యకనుగా ఉండాలా లేదా? కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు ఈమె ఎందుకు? వాక్యానికి బదులుగా, వాక్యమే క్రీస్తు అయి ఉన్నాడు, వాక్యానికి పురుషుడు క్రీస్తుకు బదులుగా వేరే మానవ కల్పించిన పద్ధతులను, ఆచారాలను, అన్ని ఆచారాలను, సాంప్రదాయాలను ఆమె ఎప్పుడైతే స్వీకరించిందో సంఘము, అప్పుడు ఆమె వేశ్య అయిపోయింది. దేవుడు అందుకే ఆ ప్రదానాన్ని క్యాన్సిల్ చేసేసాడు. ఆ ప్రదానాన్ని క్యాన్సిల్ చేశాడు. ఎందుకంటే నువ్వు పాత నిబంధనలో నువ్వు లేవి కాండము, ద్వితీయోపదేశ కాండమునకు వెళ్తే వివాహమునకు, ప్రధానమునకు వివాహమునకున్న ఆ యొక్క షరతులు, అక్కడున్న దాని ఏమంటారంటే అక్కడున్న ఆజ్ఞలు ఏంటిదంటే, అక్కడున్న లా, చట్టం ఏంటిదంటే, ఒక స్త్రీ, ఒక అమ్మాయి, ఒక కన్యక తను ఒక పురుషునితో గనుక ప్రదానము చేయబడిన తర్వాత వేరే పురుషునితో ఆమె కలిస్తే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలా. మీకు అర్థమైందని చెప్పింది? ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి ఆమెను. అందుకే ప్రకటన 19లో దేవుడు 5 మనుగులు కలిగిన రాళ్లను, 5 మనుగుల బరువు కలిగిన రాళ్లతో ఇదిగో ఈ యొక్క వేశ్యను, దాని కుమార్తెలను కొట్టి చంపబోతున్నాడు ఆయన. గమనించాలా, జాగ్రత్తగా గమనించాలా. అక్కడ రద్దు చేయబడుతుంది. అక్కడిగా అతను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక అమ్మాయిని. అమ్మనంటారా? అర్థమైందని చెప్పింది. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రధానమైన తర్వాత వేరే పురుషునితో వెళ్ళింది కాబట్టి, వేరే పురుషునితో సంబంధం కలిగి ఉంది, వేరే పురుషుని విత్తనాన్ని తన గర్భంలోనికి అనుమతించింది కాబట్టి, అందుకే పౌలు గారు చేసిన ఈ యొక్క ప్రధానము రద్దయిపోయింది. కొంచెం కష్టమే దీన్ని జీర్ణించుకోవడం, కానీ నిజం. ఇప్పుడు ఆదికాండం 24 మనకు సరిపోతుంది. ఇప్పుడు అబ్రహాము తండ్రి, ఇస్సాకు కుమారుడు, ఇంటికి పెద్ద దాసుడు విలియం బ్రానమ్, ఎలియాజర్ విలియం బ్రానమ్ 7వ సంఘ కాలములో రిబ్కా కోసం బయలుదేరాడు. ఇప్పుడు ఆయన మరి అబ్రహాం అన్నాడు, నా తొడ కిందుండి ప్రమాణం చేయి, ఈ కానాను స్త్రీలలో ఎవరిని నేను తీసుకురాను, మనమున్న ఈ డినామినేషన్లో ఎవరిని నేను తీసుకురాను. హల్లెలూయా, ఆమేన్. ఎన్నుకోబడిన అమ్మాయినే తీసుకురావాల నువ్వు, రక్త సంబంధమైన అమ్మాయినే తీసుకురావాల నువ్వు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన అమ్మాయి, యేసుక్రీస్తు రక్తము చేత, ఆత్మ చేత జన్మించబడిన అమ్మాయి. ఇప్పుడు అమ్మాయిలు లేరని కాదు, ఆడపిల్లలు లేరని కాదు, కన్యకలు లేరని కాదు, కానీ కొత్త జన్మ పొందుకున్న వాళ్ళు కావాలి. ఇప్పుడు రక్త సంబంధులు కావాలి. ఇప్పుడు ఇస్సాకుకు వివాహం చేయాలంటే అందుకే ఇప్పుడు ఎలియాజర్ విలియం బ్రానమ్ దేనికోసం చెమటోడ్చాడంటే, అదిగో తిరిగి జన్మించబడిన స్త్రీ ఎవరు, అదిగో నీటి మూలంగా, ఆత్మూలంగా జన్మించబడిన స్త్రీ ఎవరు, నీటి మూలంగా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు బాప్సం పొందుకున్న వారు, పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వారు, వాళ్ళు ఎవరు అని వెతకడం మొదలుపెట్టాడు. వాళ్ళ క్యారెక్టర్ చూడడం మొదలుపెట్టాడు. ఎందుకంటే వాళ్ళ క్యారెక్టర్ అందరు స్త్రీలాగా ఉండరు, వాళ్ళ అన్ని సంఘాలలాగా వాళ్ళు ఉండరు, వాళ్ళ క్యారెక్టర్ అలా ఉండదు. హల్లెలూయా. ప్రవక్త అంటాడు, గుణలక్షణం కోసం చెమటోడ్చాడట. కన్యకలు లేరని కాదు, ఎంతోమంది కన్యకలు ఉన్నారు అక్కడ, కానీ ఇక్కడ కన్యకలను వెతకడం ముఖ్యం కాదు. గుణలక్షణము కలిగిన కన్యక, రక్త సంబంధము కలుగున్న కన్యక. బాబా 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 బాబా, యేసుక్రీస్తుతో రక్త సంబంధము కలుగున్న కన్యక. హల్లెలూయా. ఎన్నుకోబడిన కన్యక, జగతు పునాది వేబడక మునిపే, లోక పునాదులు వేబడక మునిపే క్రీస్తులో ఎన్నుకోబడిన కన్యక. దానికోసం ఎలియాజరు వెతుకుతా ఉన్నాడు. అక్కడ ఎలియాజరు ప్రార్థన చూడండి, అక్కడ ప్రార్థనకు ముందు ఏమన్నాడో తెలుసా? నన్ను నడిపించిన దూతే నిన్ను కూడా నడిపిస్తాడు. మరి ఎలియాజర్కి ఆ ఊరేదో తెలియదు, ఆ మార్గం ఏదో తెలియదు, మరి ఆయనను ఎవరు నడిపించారంటావు? అక్కడికి సరిగ్గా రక్త సంబంధుల ఇంటి దగ్గరికి ఎవరు నడిపించారంటావు? ఆ ఊరికి ఎవరు నడిపించారంటావు?
దూత నడిపించాడు. అక్కడ అబ్రహామును నడిపించిన దూతయే ఇప్పుడు ఎలియాజరును నడిపించాడు. ఇక్కడ దేనికోసము? రక్త సంబంధి అయిన గుణలక్షణము కలిగిన కన్యక కోసము. ఆయన దాటుకొని వెళ్తున్న దాంట్లో ఎంతో మంది కన్యకలు కనబడ్డారు. అందమైన కన్యకలు, మిస్ యూనివర్సులు ఒక్కొక్కరు, ఎంతో చక్కగా బొమ్మలాగా ఉన్నోళ్ళు, ముట్టుకుంటే మాసిపోతారు అన్నట్టున్నోళ్ళు, అంత తెల్లగా. కానీ ఆయన వెతుకుతున్నది ఆ తెల్లగా ఎర్రగా ముట్టుకుంటే మాసిపోతారు, లేకపోతే చక్కగా ఉందిరా, కరెక్ట్గా చాలా చక్కగా కనబడుతున్నదిరా, అందంగా కనబడుతున్నదిరా అనే అమ్మాయిని కాదు. మొదటిగా రక్త సంబంధం ఉండాలా, క్రొత్త జన్మ పొందుకొని ఉండాలా, నీటి మూలంగా ఆత్మబలముగా. అది ఎవరు పొందుకుంటారు? జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడిన వాళ్ళు మాత్రమే నీటి మూలంగా ఆత్మబలంగా జన్మించబడగలుగుతారు. ఇసాకు కొరకు దేవుడు ముందుగానే నిర్ణయించిన కన్యక కావాలా, ముందుగా ఏర్పరచబడిన కన్యక కావాలా, రక్త సంబంధం కలిగినది. ఆమెనంటారా? రక్త సంబంధం కలిగినది, ఏర్పరచబడినది కావాలి. ఇప్పుడు వెతికాడు, దూత నడిపించాడు. సరిగ్గా దూత ఎక్కడ తీసుకెళ్ళాడంటే, జాగ్రత్తగా వినండి, ఎక్కడైతే ఆ కన్యక ఉందో అక్కడికి. ఈరోజు వర్తమానికుడు ఒకడే. విలియం బ్రానమ్ బుర్కన కొడకు రాలేదు, విలియం బ్రానమ్ వరంగల్కి రాలేదు. ఎవరు? ఎలియాజరు. కానీ వచ్చాడు. ఏ రూపంలో వచ్చాడు? వర్తమాన రూపంలో వచ్చాడు. ఈ గడియ వర్తమాన రూపంలో వచ్చాడు. ఇదిగో బుర్కన కోటలో ఒక రక్త సంబంధి ఉన్నది. ఇదిగో చింతూరు పరిసర ప్రాంతాలలో ఒక రక్త సంబంధి ఉన్నది. ఆమేన్. వీళ్ళు ఎలా రక్త సంబంధులు అయ్యారు? జగత్ పునాది వేయబడక మునిపే, లోక పునాదులు వేయబడక మునిపే క్రీస్తులో ఏర్పరచబడ్డారు వీళ్ళు. ఈ వర్తమానం సంఘాలన్నిటి కోసం కాదు. ఎలియాజరు తీసుకొని వెళ్తున్న వర్తమానము కన్యకలందరికీ కాదు. ఎలియాజరు తీసుకెళ్తున్న బహుమతులు కన్యకలకు అందరికీ కాదు. అది కేవలం ఒక ఆమె ఉన్నది, ఆమెను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇస్సాకు కొరకు ఆమెను ఎన్నుకున్నాడు. అది ఆమెకు మాత్రమే ఇవ్వబడుతున్న బహుమతులు, అవి ఆమెకు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు ఎలియాజర్ బుర్కన కొరకు వచ్చాడు, ఎలియాజర్ వరంగల్కి వచ్చాడు, ఎలియాజర్ చింతూరుకు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ఎలియాజర్ ఛత్తీస్గఢ్కి వచ్చాడు, ఎలియాజర్ ఒరిస్సాకు వచ్చాడు. గ్లోరీ, హల్లెలూయా. ఎందుకు? అక్కడ ఒక కన్యక ఉన్నది. అక్కడ ఈ వర్తమానము మన దగ్గరికి నడిపించింది దూత. హల్లెలూయా. దూత నడిపించాడు ఈ వర్తమానాన్ని. ఆమేన్. గమనించండి, ఇప్పుడు ఆయన నడిపించాడు అక్కడికి. సరిగ్గా అది సాయంకాల సమయం. ఇప్పుడు కూడా ఏం సమయం ఇది? సాయంకాల సమయము. జకర్యాలో ఏమని రాయబడి ఉన్నది? అది పగలు కాదు, రాత్రి కాదు, అది అస్తమయ సమయమున వెలుగు కలుగును. ఇది సాయంకాల వెలుగు వర్తమానము. దాన్ని తీసుకొచ్చిన వాడు సాయంకాల వర్తమానికుడు విలియం మ్యారియన్ బ్రెనామ్, మన కాలపు ఎలియాజరు. సరిగ్గా అక్కడ ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేశాడు. ఒక చిన్న పరీక్ష వధువుకు పెట్టబోతున్నాడు. ఆ పరీక్ష ఏమిటో ఆ వధువుకు తెలియదు. ఆ పరీక్ష ఆమె గుణలక్షణానికి సంబంధించింది. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఇక్కడ చెమటోరుస్తున్నది గుణలక్షణం కోసం. కన్యకలు ఎంతోమంది ఉన్నారు. అదే అంటాడు అక్కడ అబ్రహాము, ఈ దేశంలో ఉన్న కానానీ స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, కానీ వారిలో ఎవరిని కూడా నా కుమారుడికి భార్యగాను తీసుకురావద్దు. నాకు అందమైన అమ్మాయిలు కాదు కావాల్సింది, నాకు మిస్ యూనివర్సులు కాదు కావాల్సింది, ముట్టుకుంటే మాసిపేటోళ్ళు కాదు నాకు కావాల్సింది. నాకు కావాల్సింది ఎవరంటే తిరిగి జన్మించబడిన వాళ్ళు, ఏర్పరచబడిన వారు. నా కుమారుడు కోసం దేవుడు ఎవరినైతే ఏర్పరిచాడో నా రక్త సంబంధులు కావాలా నాకు, అంటే నాలాగా తిరిగి జన్మించబడిన వాళ్ళు. ఇప్పుడు దానికోసం వెతుకుతా ఉన్నాడు.
ఎవరు? ఇస్సాకు, సారీ ఎలియాజర్. ఇప్పుడు ఎలియాజర్ ఇంటి పెద్ద దాసుడు వెళ్ళాడు అక్కడికి సాయంకాల సమయంలో, సాయంకాల వర్తమానికుడిగా వర్తమానాన్ని పట్టుకొని సరిగ్గా మోకరించాడు, ప్రార్థించాడు. ప్రభువా, ఏ చిన్నదైతే ఇప్పుడు వస్తున్న దాంట్లో ఏ చిన్నదైతే నాకు దాహమునికి ఇవ్వమని నేను అడిగినప్పుడు నాకు తన కడవ వంచి దాహమునికి ఇస్తుందో, తర్వాత నేను ఏమి చెప్పకుండానే నీకును నీ యొక్క వంటలకును నీళ్లు చేదిపోస్తుందని చెప్పి, ఏ చిన్నదైతే నా వంటలకన్నిటికీ నీళ్లు చేదిపోస్తుందో ఆ అమ్మాయే, ఆ చిన్నదే, ఆ కన్యకనే నువ్వు నా యజమానుడగో అబ్రహాము, నీ దాసుడు నా యజమానుడగో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కొరకు నువ్వు ఏర్పరచుకున్న పెళ్లి కుమార్తె నేను నమ్ముతానన్నాడు. కానీ ఇక్కడ పరీక్ష ఏంటో తెలుసా? పలకబడేది మాట ఒకటి, కానీ పలకబడని మాట పలకబడిన మాట కింద ఉన్నది. ఎలా అంటే, ఆయన ప్రార్థన చేసి ఆమె అన్నాడో లేదో, ఆ ఊరిలో ఉన్న చిన్నది అంటే కన్యకలందరూ వస్తున్నారు నీళ్ళు చేదుకోవడానికి. గమనించండి మీరు, ఈయన కరెక్ట్గా ఎవరి దగ్గరికి దూత ఈయన నడిపించిందంటే రిబ్కా దగ్గరికి. బ్రదర్ బయానం ఏమంటాడంటే, రిబ్కా రోజు ఆ సాయంత్రం ఆ ఇంట్లో తన ఇంట్లో ఉన్నప్పుడు ఇప్పుడు నీళ్లు చేదుకోవడానికి వెళ్ళడానికి దూత కరెక్ట్గా అదే సమయంలో ఆమె నడిపించాడు. ఏ దూతనైతే వర్తమానికుని నడిపించాడో ఎలియాజర్ని, అదే దూత పెళ్లి కుమార్తెను కూడా నడిపించాడు. ఈరోజు విలియం బ్రెన్నామిని నడిపించిన దూతయే ఈరోజు మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు. అదే ఆఖరి స్తంభము మనకు కూడా ఇప్పుడు తోడుగా ఉన్నాడు. అదే మేఘస్తంభము నేడు మనకు కూడా తోడుగా ఉండి మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నాడు ఈ రోజున. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు వెళ్ళి ఆమెతో అన్నాడు, నీళ్ళు చేదుకొని వస్తున్న అమ్మాయితో, నాకు కొంచెం దామినకవా అని. వెంటనే తన భుజంపై ఉన్న కడవను తీసి తన చేతులకు తీసుకొని వంచి దాహమునికి ఇచ్చింది. పక్కన చూస్తే 10 వంటలు ఉన్నాయి. ఈయనేం పలకలేదు, కానీ పలకబడిన మాట కింద, పలకబడని మాట, రాయబడిన వాక్యము కింద దాచబడిన వాక్యం, అది పట్టుకోగలిగేదే వధువు, అది పట్టుకోగలిగేదే పెళ్లి కుమార్తె. యోహాను విన్నాడు ప్రకటన 10లో, ఆ సింహం యొక్క గర్జనలో, ఆర్భాటములో 7 ఉరుములు వాడి శబ్దములు పలికినాయి, కానీ అది రాయబడలేదు అక్కడ. విశ్వాసం ఉంది. 7 ఉరుముల వర్తమానములు, 7 ఉరుములు ఏంటో కాదు, 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. పాస్టర్ గారు, దేవునికి స్తోత్రం. మా దగ్గర 7 ముద్రల పుస్తకము 5 ఉన్నాయి పాస్టర్ గారు. మా ఇంట్లో 5 కాదు, 10 ఉండని 100 ఉండని. ఆ పుస్తకాలు ఉంటే లాభం లేదు, ప్రత్యక్షత రావాలి, అందులో ఉన్న బయలుపాటు రావాలి. ఆ బయలుపాటు ఎలా వస్తుంది? దూత నీకు దాన్ని బయలుపరిచాడు. ఏ ప్రభు ఒక దూతనైతే 7 దూతల రూపములో, 7 ఆత్మల రూపములో అదే ప్రభు ఒక దూత, దేవుని 7 ఆత్మలు పుస్తకము ఎవరి దగ్గర ఉండొచ్చు, కానీ 7 ముద్రల పుస్తకం అంటే లాభం లేదండి. ప్రత్యక్షత. 7 ఉరుములు ఏంటిది అని ప్రవక్తను అడిగినప్పుడు
అవి 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షత. ఎందుకంటే 7 ఉరుములలోనే ఎత్తబడే విశ్వాసం. 7 ఉరుములు ఏంటి అని అడిగినప్పుడు అది 7 ముద్రలలో ఉన్న ప్రత్యక్షత. పుస్తకం కాదు, ప్రత్యక్షత. నా దగ్గర 7 ముద్రల బుక్ ఉన్నది, నా దగ్గర 7 ముద్రల బుక్ ఉన్నది, నేను ఎక్కడ పోయి ఆ పుస్తకం పట్టుకొని తిరుగుతాను. కాదు కాదు కాదండి, ఆ ప్రత్యక్ష మైలుపాటు ఉండాలి. అది ఎవరు ఇవ్వగలరు? ప్రభు ఒక 7 ఆత్మలు నాకు ఎలాగైతే ఇచ్చారో ఆ 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతను ఇప్పుడు అలాగనే నీకు కూడా ఇవ్వాలా. రిబ్కా కూడా ఇచ్చాడు. పలకబడని మాటను పట్టుకోగలిగిందా? తనతో పలకబడని మాట, తనతో పలకబడని మాట దూత ఇచ్చిన ప్రత్యక్షత ద్వారా ఆమె పట్టుకోగలిగింది. పట్టుకొని ఏం చేసింది? ఆమె నీళ్ళు కూడా ప్రాప్తమన్నాడు. వంటను జంతువు బైబిల్లో రెండింటికి సాదృశ్యం, ఒకటి రాజ్యానికి, ఇంకొకటి శక్తి. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? శక్తికి నిలువొస్తాడు. ఎందుకు? ఆ శక్తి ఆమెను ప్రత్యక్షతను పొందుకున్నావని, నువ్వు ఆ పరిశుద్ధాత్మ శక్తికి స్తుతులు అనే నీరు పోస్తా ఉంటావు. శక్తి రోజు నువ్వు దేనికైతే నీరు పోసుకున్నావు, దేనికైతే నువ్వు ఆరాధన చేస్తున్నావు, పోబోతున్నాడు ఆకాశంలోనికి నీ యొక్క పెళ్లి కుమారుడైన ఇస్సాకు దగ్గరికి. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. ఇప్పుడు ఆమె పరీక్ష గెలిచింది. దానికి కారణం మొదటిగా ఆమె ఏర్పాట్లో ఉంది, రెండోదిగా ఆమె రక్త సంబంధం, మూడవదిగా ఆమెకు దూత. ఇవన్నీ ఇప్పుడు మనకు కూడా ఉన్నాయి. ఆత్మ సంబంధంగా మనకు కూడా మనం ఏర్పరచబడ్డాం. వేపడం మునిపే రక్త సంబంధం ఉన్నాం మనం. నీటి మనం ఆత్మంగా జన్మించబడి ద్వారా మరి ఎలియాజర్ నడిపించిన అదే దూత, అనగా విలియం రేంజర్ నడిపించిన అదే దూత, అదే ప్రభు ఒక దూత, అదే దేవుని 7 ఆత్మలు ఈరోజు బలమైన మనతో ఉన్నది. ఏ గుణాక్షరం కోసం అయితే ఆయన వెతికాడో అది రిబ్కాలో కనబడింది. నిర్ధారణ అయిపోయింది. మీ ఇంట్లో ఈ రాత్రి ఉండడానికి బస్సు ఉందా, చోటు ఉందా అని అన్నప్పుడు ఉన్నది అని చెప్పి ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విషయాలన్నీ తన యొక్క సహోదరుడు లాబానికి, తన తల్లికి చెప్పింది, తల్లింటి వారికి. అప్పుడు లాబాన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి యెహోవా చేత ఆస్వాదించబడిన వాడా బయట నిలవలేలా లోపలికి రా అని పిలిచి లోపలికి వచ్చినప్పుడు తను కాలు కడుక్కోవడానికి నీళ్లు, అలానే వాటికి ఉన్న గంటలు విప్పించి మరి వాటికి కావలసిన మేత ఏది వచ్చిన ఆ యొక్క వంటలకు, వాళ్ళ దాసులకు, మరి ఈయనకు అందరికీ భోజనం అంతా సిద్ధపరిచారు. సిద్ధపరిచిన తర్వాత అప్పుడు ఆయన అంటున్నాడు, భోజనం చేసే ముందు నేను వచ్చిన పని ఏంటో అది సఫలమైందో లేదో తెలుసుకోకుండా నేను ఇప్పుడు భోజనం చేయాలని చెప్పి తను ఎలా వచ్చాడో మళ్ళీ ఒకటో వచ్చిన నుండి మొత్తం వివరించుకుంటూ వచ్చాడు. అంతా వివరించిన తర్వాత అప్పుడు వాళ్ళు గ్రహించారు. ఇప్పుడు చెప్పండి, మరి నేను వచ్చిన పని సఫలమైందో లేదో నాకు తెలియజెప్పండి అని చెప్పినప్పుడు వాళ్ళన్నారు, ఇది యెహోవా చేత నియమించబడిన కార్యము, దీనికి మేము అవునని కానీ కాదని కానీ చెప్పజాలని చెప్పి వాళ్ళు మీరు రిబ్కాను తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఆ తర్వాత ఆయన భోజనం చేసి రాత్రి పడుకొని పొద్దున్న నేను వెళ్తానంటే అప్పుడు వాళ్ళు అన్నారు, ఇంకో 10 రోజులైనా మాతో ఉంచొచ్చు కదా. తల్లి రోమన్ క్యాథలిక్, సహోదరుడు ప్రొటెస్టెంట్ మాతో ఉంచొచ్చు కదా. పెళ్లి కుమార్తెలు మా దగ్గర పుట్టి పెరిగింది, పక్షిరాజు కథ గుర్తుందిగా, కోడి పెట్టి అనడానికి వీల్లేదు. నా కింద పొలగబడ్డావు, నువ్వు నా కింద పుట్టావు. ఈమె అతని భార్యగా ఉన్నట్టు పుట్టింది. నువ్వు కూడా సంఘశాఖల్లో ఉండడానికో, సంస్థాగత సంఘాలలో ఉండడానికో బయటికి రావాలా?
ఈ వర్తమానంతో వెళ్తావా? ఈ సాయంకాల వర్తమానంతో వెళ్తావా? ఓ మనుషుని వెంబడిస్తావా? ఆయన వెంబడిస్తేనే నాకు నా భర్త దొరుకుతాడు. మనుషుని వెంబడిస్తేనే నేను చేరుకోవలసిన గమ్యానికి చేరుకుంటాను. నేను చేరవలసిన వారి దగ్గరికి నేను చేరుకోగలుగుతాను. నా శిరస్సు దగ్గరికి నేను రాగలుగుతా. వీరును వెంబడిస్తేనే, ఎలియాజరుని వెంబడిస్తేనే నా శిరస్సు దగ్గరికి చేరుకోగలుగుతా. అమనంటారా? అర్థమైన వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన అందరికీ జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఇంకా నేను వెళ్తాను. ఆమేన్. నువ్వేమంటావు? ఇంకొద్ది రోజులు డినామినేషన్ లో ఉంటా, ఇంకొద్ది రోజులు నేను జీతం తీసుకుంటా, నేను చర్చ కట్టుకునే దాకా వాడుకుంటా, స్థలం పెట్టుకునే దాకా వాడుకుంటా, బండి ఇప్పిస్తానన్నారు వాళ్ళు నాకు, బండి ఇప్పించేదాకా నేను వాడుకుంటా. నువ్వు నాకు నువ్వు రిప్కాలా కనబడతలేవు. ఈ మనుషులతో వెలుదువా, ఈ వర్తమానంతో వెలుదువా అంటే నువ్వు రిప్కా అంటావో తెలుసా? వెళ్తే నీ సంఘ శాఖ నేను వెలివేస్తుంది. చేరి నెల నెల ఇచ్చే 5,000 జీతం 3,000 జీతం పడకపోని, చర్చ్ కట్టిస్తారన్నది కట్టేయకపోని, బండి ఇప్పిస్తారన్నది ఇప్పకపోని, బండి ఇప్పించి ప్రతి నెల ఈఎంఐ కడుతున్నారు ఆ సార్, ఆ పెద్ద బిషప్ గారు, ఇప్పుడు కట్టకపోని నేను ఈ మనుషులతో వెళ్తా. ఈయన దగ్గరికి వెళ్తేనే నేను శిరస్సు దగ్గరికి వెళ్ళగలుగుతాను. ఈయనకు తెలుసు శిరస్సు దగ్గరికి ఎలా తీసుకెళ్లాలో. ఈ నక్షత్రానికి 7వ నక్షత్రానికి తెలుసు ఎలా తీసుకెళ్లాలో. ఏయ్ మ్యాన్ అర్థమైందా అని చెప్పింది. హల్లెలూయా, ఆమేన్. ఆ రోజు జ్ఞానులను క్రీస్తు దగ్గరికి నడిపించింది నక్షత్రమే. ఈరోజు మనల్ని నడిపిస్తున్నది నక్షత్రమే. రిబ్కాను నడిపించింది తన ఇస్సాకు దగ్గరికి, తన భర్త దగ్గరికి నక్షత్రమే. సాయంకాల వర్తమాని కూడా నడిపించాడు. అందుకే నువ్వు సంఘశాఖలో ఉండడానికి వీలు లేదు. ఇదే మెసేజ్లో సంఘశాఖ లాంటి పద్ధతులు, ఆచారాలు, సిద్ధాంతాలతో వెళ్తున్న వారితో కూడా ఉండడానికి వీల్లేదు. పేరు మెసేజ్ కానీ చేసేవన్నీ సంఘశాఖల పద్ధతులు, సంఘశాఖల యొక్క సిద్ధాంతాలు, సంఘశాఖల యొక్క విధానాలు. ఏం చేయాలా? నేను ఈ మనుషులతోనే వెళ్తా, విలియం బ్రెన్నామ్తో వెళ్తా, ఆయన వర్తమానముతో వెళ్తా. నేను వీళ్ళతో కాదు, ఈ బిషప్పులతో కాదు, ఈ సీనియర్ పాస్టర్లతో కాదు, ఈ డబ్బులు ఇచ్చేటోళ్ళతో కాదు, ఈ జీతాలు ఇచ్చేటోళ్ళు కాదు, చర్చిలకు డబ్బులు ఇచ్చేటోళ్ళు కాదు, ఆస్తులు కొనిచ్చేటోళ్ళు కాదు. నేను ఈ మనుషులతో వెళ్తా. ఏమాన్. ఈరోజు ఈ మనుషులతో వెళ్ళడం అంటే ఈయన ఇచ్చిన వర్తమానంతో వెళ్ళడం. ఎందుకంటే వర్తమానికుడు ఒకడే కాబట్టి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడు? ఆమె ఎప్పుడైతే నిన్నేం తీసుకున్నదో, ఈమెనే ఎన్నుకోబడిందని ఎలియాజర్కి అర్థమైంది. ఎక్కడ? అక్కడే బావి దగ్గర. ఎలా? పరీక్ష. పలకబడిన మాట, పలకబడని మాట, రాయబడిన మాట, రాయబడిన మాట కింద ఉన్న దాచబడిన వాక్యం అర్థమైపోయింది. ఈమెనే అదిగో ఇస్సాకు కొరకు దేవుడు ఏర్పాటు చేసుకున్న, ఎన్నుకున్న వధువు అని చెప్పేసి. ఇప్పుడు నిర్ణయం ఎవరు చెప్పాలా? రిబ్కా చెప్పాలా? ఈ వర్తమానంతో వెళ్తావా అని చెప్పింది. నిర్ణయం కూడా అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదిగా? ఇప్పుడు ఇస్సాకు పంపించిన బహుమతులను రిబ్కా అంగీకరించాలా? ఆమేన్. అదే ఇక్కడ తీసుకొచ్చి పెట్టిండు. ప్రైజ్ ది లార్డ్. పీటర్ తీసుకొచ్చినావుగా బహుమతులు, తేలేదా? ఏం లేవా? ఉన్నాయిగా. నీ రిబ్కా కోసం తెచ్చుకున్నావుగా, నీ రిబ్కామే.
ఓకేనా? ఓకే, తీసుకొచ్చిండటలే. యాక్సెప్ట్ చేస్తుందో లేదో చూద్దాం. లేదులే, నిన్నేం తీసుకునే వచ్చింది ఇక్కడికి. ఆమె నిన్నేం తీసుకున్న తర్వాత అప్పుడు బహుమతులను ఇవ్వడం మొదలుపెట్టాడు. దాన్ని ఆమె అంగీకరించడం మొదలుపెట్టింది. పట్టుకున్నారా మీరు? ప్రైజ్ ది లార్డ్. ఆమెతో పాటు వాళ్ళు కూడా కొన్ని బహుమతులు ఇచ్చి పంపించారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే అమ్మాయి కూడా అబ్బాయికి కొన్ని బహుమతులు ఇస్తా ఉన్నది. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు వీళ్ళిద్దరిది ఏమైపోయింది? ప్రధానము అయిపోయింది బహుమతులను అంగీకరించడం ద్వారా. ఎన్నిక బావి దగ్గర, నిర్ణయం ఇంట్లో. బహుమతులను ఇవ్వడము, ఈ మనుషులతో వెళ్తామంటే వెళ్తాననే నిర్ణయం. బహుమతులు ఇవ్వడము, ఇసాకు పంపిన బహుమతులను ఆమె స్వీకరించడము ప్రధానం. నెక్స్ట్ ఏంటిదిగా? తను ఎవరికైతే ప్రదానం చేయబడ్డదో అతను కలుసుకోబోతా ఉన్నది. మీకు తెలుసా, ఇప్పుడు ఈయననే ఎలియాజరు, ఈయననే బహుమతులు తీసుకొచ్చాడు. మనం ఎన్నుకోబడ్డామని. హల్లెలూయా. ఆ 7 మూల ప్రత్యక్షత ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం ఎన్నుకోబడ్డామని అక్కడ తెలియజేయబడింది. మనం రక్త సంబంధులమని కొత్త జన్మ ద్వారా తెలియజేయబడింది. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు మన బాప్సం పొందుకొని పరిశుద్ధాత్మతో ఎప్పుడైతే నింపబడ్డామో మనం ఆయన రక్త సంబంధులమని, మనం ఎన్నుకోబడిన వాళ్ళని తెలియజేయబడింది. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ 7 ఉరుముల ప్రత్యక్షత మనకి ఎప్పుడైతే వచ్చిందో మనము ఎన్నుకోబడిన వాళ్ళమని, వధువుగా ఉండుటకు అది తెలియజేయబడింది. పట్టుకున్నారా? ఇక నెక్స్ట్ ఏంటిది? బహుమతులు వచ్చినాయి, వరములు వచ్చినాయి. వాటిని మనం స్వీకరించినాం ఈ రోజున. ఆ తర్వాత ఏంటి? ఇదిగో 1963లో ఈ వర్తమానికుని వెంబడించినప్పుడు, ఈ సాయంకాల వర్తమానికుడు తీసుకొచ్చిన వర్తమానాన్ని వెంబడించినప్పుడు, ఈ ఎలియాజరును వెంబడించినప్పుడు మన ఇస్సాకును మనం కలుసుకోగలిగినాము. బైబిల్ అంటుంది వాళ్ళిద్దరూ పొలములో కలుసుకున్నారు. ఆమేన్. వాళ్ళిద్దరూ పొలములో కలుసుకున్నారు. ఆమేనంటారా? ఆమె ఎలియాజర్తో వెళ్ళినప్పుడు అదిగో ఏ యొక్క శక్తికైతే ఆమె నిలిపోసిందో స్తుతులు ఆరాధన ద్వారా, ఇప్పుడు ఆ శక్తి, ఆ పరిశుద్ధాత్మ శక్తియే ఆమెను పైకి కొనిపోతా ఉన్నది. ఇప్పుడు ఇస్సాకు దగ్గరికి తీసుకెళ్ళినది. దూరం నుండి ఆ మనుషుని చూసి ఎలా గుర్తుపట్టింది ఈమె ఆ మనుషుణ్ణి? ఎందుకు అడిగింది? ఎంతోమంది కనబడతారు పొలంలో, దారిలో, కానీ అతను చూసి ఎందుకు అడిగింది? ఎందుకంటే 1200 వర్తమానాలు ఎలియాజరు ఆమెకు చెప్తా ఉన్నాడు. ఆ 1200 వర్తమానాలు ఏంటిది? ఇస్సాకును గూర్చిన పూర్తి వివరణ, మొత్తం విమోచన ప్రణాళిక, 7 ముద్రల వర్తమానాలు. బైబిల్ అంతా దాంట్లో దాచబడి ఉన్నది. మొత్తం ఆమెకు వివరించడం మొదలుపెట్టాడు ఇప్పుడు అతను. ఆమేన్. అప్పుడు ఆ వర్తమానం ద్వారా ఆయనను గుర్తుపట్టింది. ఈరోజు మనం ఈయనని ఎలా గుర్తుపడుతున్నాం? ఇది అందరికీ ఇది రాకెట్ పొగలాగా ఉంది. సైన్స్కి ఇది రాకెట్ పొగలాగా ఉన్నది. ఇంకా చాలా మందికి, నమ్మని వాళ్ళందరికీ ఇది రాకెట్ పొగలాగా ఉన్నది. ఇంకొంతమందికి ఇది 2వ రాకడ కాదు. ఇంకొంతమందికి ఇది అసలు క్రీస్తే లేడు అందులో. కానీ మనం ఎలా గుర్తుపట్టినాం? ఇక్కడున్న ఎలియాజరు వర్తమానము మనం ఆయనను గుర్తుపట్టినట్టుగా చేసింది. సీనియర్ పాస్టర్ వర్తమానాలు కాదు, ఎవడో సీనియర్ పాస్టర్ వర్తమానాలు కాదు. ఆమేన్, ఆమేన్. ఎలియాజరు వర్తమానాలు, 7వ దూత వర్తమానాలు, ఈ కాలపు ఏలియా వర్తమానాలు మన క్రీస్తును మనం గుర్తుపట్టేటట్లు చేసినది. 1963 ఫిబ్రవరి 22వ తారీఖున ప్రకటన 10:1 ప్రకారముగా బలిష్ఠులను వేరొక దూతగా మేఘమును వస్త్రములే ధరించుకొని ఆయన వచ్చుట మనం చూసాం అక్కడ. ఆమేనంటారా? అర్థమైనారు? ఆమేన్ చెప్పండి. జాగ్రత్తగా వినండి, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈరోజు ఈయనను గుర్తుపట్టాలంటే, ప్రకటన 10:1ని గుర్తుపట్టాలంటే
ప్రకటన 10:7 ఎలియాజరుని వెంబడించాలా, ఎలియాజరు వర్తమానాన్ని నమ్మాలా, ఎలియాజరు వర్తమానాన్ని వినాలా, ఎలియాజరు వర్తమానాన్ని వెంబడించాలా. అప్పుడే ప్రకటన 10:1 నీ భర్తను, నీ శిరస్సును నువ్వు పొందుకోగలుగుతావు, నువ్వు కలుసుకోగలుగుతావు. దూరం నుండి చూసి ఆమె గుర్తుపట్టింది. ఆయన ఎవరు అని అడిగింది. అతను నా యజమానుడు అన్న వెంటనే ముసుకేసుకున్నది. ఎందుకు? ఇక తన శిరస్సు దగ్గరకు వస్తా ఉన్నది. తన శిరస్సు దగ్గరకు వస్తున్నప్పుడు ముసుకేసింది. ఎందుకంటే ఆ ముసుకును తీసే అధికారం ఇప్పుడు ఆమె శిరస్సుగా ఉన్న ఇస్సాకుకే ఉన్నది. అందుకే పెళ్లి రోజున ముసుకేస్తాం. అక్కడ పెళ్లి చేసుకున్న వాడికి మాత్రమే అధికారం ఉన్నది. ఆమె శిరస్సుపై ఉన్న వస్త్రాన్ని తీసి, ముసుకును తీసి అందరికీ పరిచయం చేయడానికి. ఆమేన్. ఆ తర్వాత ఆయన ధ్యానంలో ఉన్నాడు. ధ్యానము, ప్రార్థన. ఎవరు? ఇస్సాకు ధ్యానంలో ఉన్నాడు. ఇప్పుడు కరెక్ట్గా సాయంకాల వేళలో, అది కూడా మళ్ళీ సాయంకాల వేళ, అంతా సాయంకాలంలోనే జరుగుతుంది. సాయంకాల వర్తమానికుడు ఉండగా జరుగుతుంది. మీకు అర్థమవుతుందా? గుర్తుంచుకోండి, పౌలు గారు చెప్పింది రద్దయిపోయింది. ఇప్పుడు ఇదంతా 7వ సంకాలంలో జరుగుతుంది. ఎన్నిక, నిర్ణయం, ఎలియాజరు రావడం, ఎన్నిక, నిర్ణయము, ప్రధానము, మరియు వెళ్ళి ఆయనను కలుసుకోవడం. ఇది సాయంకాల సమయంలో జరుగుతున్నది. ఇది 7వ సంకాలంలో జరుగుతున్నది. ఇది మన కాలంలో జరుగుతున్నది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. నెక్స్ట్ ఏంటిది ఇప్పుడు? ఇస్సాకు దగ్గరికి వెళ్ళి ఎలియాజరు మొత్తం చెప్పాడు జరిగిందంతా. ఏం చేశాడు? మళ్ళీ ఆమెను ఎన్నుకోవడము, మళ్ళీ ఆమెను నిర్ణయం తీసుకోవడము, మళ్ళీ ప్రధానం ఏం లేవు. అంతా ఎలియాజరు దగ్గరనే జరిగిపోయింది. ఇప్పుడు మన కాలంలో పౌలు ఎవరంటే విలియం బ్రెన్హామ్. ఒక్కడే పురుషుడైన క్రీస్తుకి వాక్యమునకు మిమ్మల్ని సమర్పించవలనని పవిత్రాలను కన్యకనగా ప్రదానం చేసిదినని ఇప్పుడు ఎవరు చెప్తారంటే పౌలు గారు కాదు, ఒమేగా వర్తమానికుడు కాదు, అల్ఫా వర్తమానికుడు కాదు, ఒమేగా వర్తమానికుడు చెప్తాడు. ఆమెనంటారా? ఇప్పుడు ఆయన ప్రదానం చేశాడు, ఇప్పుడు వివాహం కూడా చేస్తున్నాడు. వాళ్ళిద్దరు కలిసేదాకా అక్కడే ఉన్నాడు ఆయన. వాళ్ళిద్దరు ఏకమేదాకా అక్కడే ఉన్నాడు ఆయన. ఎవరు? ఎలియాజరు. ఎలియాజరు ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఎలియాజరు ఆధ్వర్యములో ఎన్నిక. వింటున్నారా? నిర్ణయం, ఎన్నిక, నిర్ణయం, ప్రధానం, ఇప్పుడు వివాహం. అందుకే ఆయన ఏమీ మాట్లాడకుండా వధువును తీసేసుకున్నాడు. ఇస్సాకు ఏమి మాట్లాడకు. చదవండి మీరు బైబిల్లో. తీసుకొని ఏం చేశాడు? ఎక్కడైతే తన తల్లిదండ్రులకు శరీరం మార్పు చెంది వాగ్దాన కుమారుని తీసుకొచ్చారో తన తల్లి గుడారములోనికి వెళ్ళి అక్కడే ఆమెలో తనను తాను కుమ్మరించుకున్నాడు. అదే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకోవడము, వారిద్దరు ఏకశరీరం అవడం అంటే ఆయన తనను ఆమెలో కుమ్మరించుకోవడం. ఇప్పుడు అదేనా జరుగుతా ఉన్నది? పాయింట్ అర్థమైందని చెప్పింది. ఎలియాజరు ఉండగానే జరిగింది అక్కడ. ఎలియాజరు వెళ్ళిపోయినాక కాదు. ఆ సీక్రెట్ రూమ్, ఆ రహస్య గది, ఆ టెంట్ విజన్, ఆ గుడారపు దర్శనంలో నేను నిన్ను కలుసుకుంటాను. అక్కడ నువ్వు ఆయన తప్ప ఎవరు లేరు. ఆయన తనను తాను నీలో కొమ్మరించుకొని నీకు సంపూర్ణ స్వస్థత ఇస్తున్నాడు. ఆయన సంపూర్ణమైన స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ సిస్టర్, మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇదంతా ఇప్పుడు 7వ సంకాలంలో ఆదికాండం 24 నెరవేర్పు జరుగుతుంది. ఎవరైనా ఇప్పుడు ఆదికాండం 24 ఇప్పుడు కాదని ఎవరన్నా అంటే ఎట్లుండో నాకు చెప్పాలా? అది ఎలాగో నాకు వివరించాలా? కాదండి అని నోటితో అంటే సరిపోదు. యు మస్ట్ అండ్ షుడ్ ఎక్స్ప్లెయిన్ టు మీ. నాకు దాన్ని వివరించాలి అది కాదన్నప్పుడు.
వివాహం ఇప్పుడు కాదండి మధ్యాకాశంలో జరుగుతుందని అనుకో, ఎలానో నాకు చెప్పు. ఎందుకంటే ఛాయలో ఎవరున్నారు? ఎలియాజర్ ఉన్నాడు. రిబ్కాని ఎవరు నడిపించారు? ఎలియాజర్. కరెక్టేనా? ఇస్సాకును కలుసుకోవడానికి రిబ్కాను నడిపించింది ఎలియాజరు. కరెక్టేనా? ఛాయలో అదేనా జరిగింది? మరి ఇప్పుడు కూడా జరగాలిగా నిజ రూపంలో. విలియం బ్రెన్హామ్ లేకుండా ఇక్కడ వివాహం ఎక్కడదండి? విలియం బ్రెన్హామ్ ఉండగానే వివాహము జరుగుతున్నది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? వాళ్ళిద్దరు ఏక శరీరం అవుతా ఉన్నారు. ఎవరు? సంఘము, క్రీస్తు. ఆయన తనను తాను ఆమెలో కుమ్మరించుకుంటా ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించబడుటే మొదటి రాకడ. అర్థమైందా? కొలసి 2:9 ప్రకారముగా ఎలా అనగా దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తులో కుమ్మరించబడుట. ఇప్పుడు అది మొదటి రాకడైతే రెండవ రాకడ ఏంటిది? క్రీస్తులో ఉన్న దైవత్వం అంతా కూడా ఇప్పుడు వధువులో కుమ్మరించుటే రెండవ రాకడ. ఇది వధువులో వస్తున్న రాకడ, వధువులో కుమ్మరిస్తున్న రాకడ. ఇది వివాహ వర్తమానము. ఎందుకంటే పురుషుడు స్త్రీ ఏకమవుతున్నారు. ఇప్పుడు ఆమె గర్భవతి అవుతా ఉన్నది. ఇప్పుడు ఆమె వాక్యము చేత గర్భవతి అవుతున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుడికి మహిమ కలుగును కాక. అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి. అర్థమైంది అందరికీ? సో ఈరోజు మనం ఎంత ధన్యులం. మనకి ఎలియాజర్ వచ్చాడు. ఆ ఎలియాజర్ నడిపించిన దూత, ప్రభు ఒక దూత, దేవుని 7 ఆత్మలు, మనము రిబ్కా, మనము కూడా ఏర్పరచబడి ఎన్నుకోబడి రక్త సంబంధులమై ఉండి, క్రొత్త జన్మ ద్వారా రక్త సంబంధులమై ఉండి, మనల్ని కూడా అదే ప్రభు ఒక దూత, అదే దేవుని 7 ఆత్మలు మనల్ని నడిపించడము, ఆయన వర్తమానాన్ని అంగీకరించడము, ప్రధానం అవ్వడము, ఆ తర్వాత వర్తమానం వెంబడిస్తూ 1963లో వివాహము జరగడము. అర్థమైంది అందరికీ? సో ఇప్పుడు అదే మనకు బైబిల్లో ఉన్నది. అదే క్రమం చొప్పున ఇక్కడ పీటర్కి, కృపరానికి చేయబోతున్నాం. ఎన్నిక అయిపోయింది, నిర్ణయం అయిపోయింది, ఇక ప్రధానానికి వచ్చింది. ప్రధానం తర్వాత నెక్స్ట్ ఏంటిది? వివాహము. పాయింట్ అర్థమైందా? అప్పుడు వాళ్ళిద్దరు ఏకశరీరం అవడం, అప్పుడు విందు. మనం ఇప్పుడు ఏకశరీరం అవడం, తర్వాత ఇప్పుడు ఎత్తబడుట విందు, పెళ్లి విందు. ఎత్తబడుటకే మనం పెళ్లి విందుకి వెళ్తాం మనం. ఆమేన్. సో ఇప్పుడు అదే కార్యం మనం ఇప్పుడు చేయబోతున్నాము. ఎవ్రీథింగ్ విల్ బి అకార్డింగ్ టు ద మెసేజ్, అకార్డింగ్ టు ద బైబిల్. బైబిల్ ప్రకారముగా మరియు వర్తమానం ప్రకారంగా మనం ఇప్పుడు చేయబోతున్నాం. ఆమేన్. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. అద్భుతమైన వర్తమానంలో దేవుడు ఈరోజు ఇచ్చాడు. ఇవన్నీ మన కాలంలో జరగడం చాలా చాలా అద్భుతము. ఆత్మ సంబంధంగా ఇవన్నీ మనకి ఇప్పుడు జరుగుతున్నాయి. దానికి ఛాయగా ఇప్పుడు ఇక్కడ నెరవేర్పు అవుతున్నది. బ్రదర్ పీటర్, సిస్టర్ కృపరాణి యొక్క వివాహము అదే ఛాయలో, అదే నీడలో ఇప్పుడు జరుగుతున్నది. అందరూ మరి దేవుడికి మహిమ. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామణమైన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎంత అద్భుతమైన వర్తమానాన్ని ఈరోజు మాకు ఇచ్చావు దేవా. ప్రభు ఆదికాండం 24 మరలా ప్రభువా ఇప్పుడు నెరవేర్పు జరుగుతున్నది. మా కాలంలో అది ఇప్పుడు మరలా నెరవేర్పు అవుతున్నది. ఎస్ లార్డ్, అక్కడ ఛాయలో నీడలో ఉన్నది, ఇక్కడ నిజ రూపంలో నెరవేర్పు అవుతున్నది. దాన్ని బట్టి నీకు వందనాలు దేవా. సూర్యుని కింద కొత్తవేమీ జరగడం లేదు, ఇదివరకు జరిగినవే మరలా జరుగుతున్నదని నీ లేఖనం అంటుంది ప్రభువా. అవును ప్రభువా, ఇప్పటి వరకు జరిగిందంతా ఇదివరకు జరిగినదే, ఇప్పుడు జరుగుతున్నది కూడా ఇదివరకు జరిగినదే, ఇక ముందు జరగబోయేది కూడా ఇదివరకు జరిగినదే. అందుకే నిన్ను మేము స్తుతిస్తున్నాం దేవా. ఆత్మ సంబంధంగా అవన్నీ ఇప్పుడు జరుగుతున్నందుకు వందనాలు. ఇప్పుడు ఆ ప్రభువా, దానికి ఛాయగా నీడగా ఇక్కడ ఇదిగో ప్రభువా, ఈ యొక్క సోదరుడు పీటర్ మరియు సహోదరి కృపరాణి యొక్క వివాహ వ్యవస్థలోనికి వాళ్ళు అడుగుపెట్టడానికి ఇప్పుడు ప్రభువా ఈ ప్రధాన కార్యక్రమం జరుగుతున్నది.
వాటన్నిటి బట్టి నీకు వందనాలు దేవా. ఆత్మ సంబంధంగా ఇటు భౌతిక సంబంధంగా అన్నీ కూడా మాకు కనబడుతున్నాయి తండ్రి. అందును బట్టి నీకు స్తోత్రం. ఆ నెరవేర్పులో మేము ఉన్నందుకు వందనాలు దేవా. మేము ఎంత ధన్యులం తండ్రి, ఎంత దీవించబడిన వాళ్ళం మేము. ఆ నెరవేర్పులో మేము ఉన్నాం ఈ రోజున. ప్రభువా, ఇది మా యోగ్యత కాదు, ఇది మా అర్హత కాదు, ఇది మా గొప్పతనం కాదు, ఇదంతా నీ కృపై ఉన్నది. నువ్వు ఇచ్చిన కృపనే ప్రభువా, అంతకంటే ఏమి కాదు తండ్రి. ఈరోజు అదేవిధంగా ఆ కృపనే వీళ్ళిద్దరు కూడా ఇక్కడ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె కూడా ప్రభువా, ఇదిగో ప్రభువా, ప్రధానము కోసం వచ్చిన వీళ్ళిద్దరు కూడా ఆ కృపను పొందుకున్నారు. అందును బట్టి నీకు వందనాలు దేవా. తప్పక నీ దీవెనలు దయచే తండ్రి. ఇరుపక్షమైన కుటుంబాలను దీవించు. తప్పకుండా ఈ కార్యక్రమం అంతట్లో తోడే ఉండమని ఇప్పుడు ప్రభువా, పెళ్లి కుమార్తె కృపారాణి ప్రభువా, ఇదిగో తండ్రి పెళ్లి కుమారుడు పీటర్కి ప్రదానము చేయబడుతుండగా నువ్వు తప్పకుండా ప్రభువా అది నీ చిత్త ప్రకారముగా జరిగిస్తున్నావని నమ్ముతూ నీకే సమస్త మహిమ గంత ప్రభలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడి మీ అందరిని దీవించును గాక. ఈ సమయం తిరిగి నేను స్థానిక సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను.